నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద ఈసెట్ కోచింగ్ సెంటర్ కోడి హైదరాబాద్. ఇవాళ సాయి మీద స్టూడియోలో ఈసెట్ 2012లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాడు మిస్టర్ కేవీకే నాగరాజ్. అదేవిధంగా డిప్లొమా బేస్డ్ అంటే డిప్లొమా సివిల్ వాళ్ళకి టీఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూరల్ వాటర్ సప్లై, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, మున్సిపల్ ఇంజనీరింగ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇట్లా రకరకాలుగా మన ఆ డిపార్ట్మెంట్లో జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇవే కాకుండా ఇస్రో, ఎన్టీపీసీ, హెచ్పిసిఎల్, ఎస్ఎస్సిజి రకరకాల జాబ్లు ఉన్నాయి. సో ఆ జాబ్లకి ఎలా ప్రిపేర్ కావాలి, అదేవిధంగా ఈసెట్ ఇప్పుడు 2021 ఈసెట్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో 2022 కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ నాగరాజు మాటల్లో కొన్ని సూచనలు ఇప్పించాలనే ఉద్దేశంతో నాగరాజుని ఇవాళ మన స్టూడియోకి తీసుకొచ్చాం. ఎందుకు అనంటే ఇవాళ డిప్లొమా బేస్డ్ జాబ్స్కి బేస్ ఏందయ్యా, ఒక హాల్ మార్క్ ఏందయ్యా అంటే ఈసెట్. దానికి ఎగ్జాంపుల్ మిస్టర్ కేవీకే నాగరాజ్. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2012. అదేవిధంగా 60,000 మంది ఏఈ పోస్టులకు అప్లై చేసుకొని ఏఈ ఎగ్జామ్ రాస్తే ఆ ఏఈలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి కారణము ఈసెట్ బేస్ అన్నమాట. ఈసెట్ బేస్ సరిగ్గా ఉంటే రేపు పొద్దున డిప్లొమా బేస్డ్ జాబ్ ఏదైనా కొట్టచ్చు. ఈసెట్ బేస్ సరిగ్గా ఉంటే రేపు బీటెక్లో కూడా అవే సబ్జెక్టులు ఉంటాయి, అక్కడ ఉపయోగపడుతుంది. ఈసెట్ బేస్ బాగా ఉంటే రేపు పొద్దున బీటెక్ తర్వాత ఉండే గేట్ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, ఏ జాబ్కైనా కూడా ఇవే సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టుల నాలెడ్జ్ బేస్ సరిగ్గా ఉంటే రేపు పొద్దున మీరు ఏ జాబ్ అయినా సాధించడానికి ఈజీ అవుతుంది. ఇక్కడ మనం ముందర చూస్తున్నాం. ఎందుకంటే ఈసెట్ 2012 ఈసెట్లో ర్యాంక్ సంపాదించి 4 ఇయర్స్ కోర్స్ అప్పుడు 2015 అతను 4th ఇయర్లో ఉండగా జాబులు పడితే మన 4th ఇయర్లో ఒక సైడ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఒక సైడ్ కాలేజ్ బ్యాలెన్స్ చేయాలి, ఇంకా ఏ ల్యాబ్లు, ఇట్లా రకరకాల ఆ ఎన్విరాన్మెంట్లో కూడా జాబ్ సంపాదించడానికి కారణం ఏంటంటే అక్కడ గట్టి ఫౌండేషన్ పడింది. దాన్ని రెగ్యులర్గా రీకాల్ చేసుకుంటూ రెగ్యులర్గా మొత్తం వాటిని అట్లనే ఆ ప్రిపరేషన్ అట్లే సాగించాడు. కాబట్టి అంతమందిలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు ఏఈ పోస్ట్లో. సో ఆయన మాటల్లో, కేవీకే నాగరాజు మాటల్లో ఇవాళ ఈసెట్ 21కి రాస్తున్న వాళ్ళు, 22కి రాస్తున్న వాళ్ళు, రేపు పొద్దున పడబోయే ఏఈ పోస్టులకి అందరికీ ఉపయోగపడే విధంగా ఆయన మాటల్లో కొన్ని సూచనలు, సలహాలు మీరు వినండి. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి. ఏదో మధ్యలో ఏదో రెండు ఇట్లా కాకుండా కంప్లీట్గా వాచ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మొత్తంలో నీ జీవితానికి ఒక్క పాయింట్ ఉపయోగపడినా కూడా మేము చేసే ఈ చిన్న ప్రయత్నం 100% సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో తీస్తూ ఉన్నాం. రైట్, వెల్కమ్ టు సాయి మీద స్టూడియో నాగరాజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్ పిలిచిన వెంటనే. ఎందుకంటే దాదాపు 2012 అంటే 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల తర్వాత కూడా ఈ రిలేషన్స్ ఇట్లా మెయింటైన్ చేస్తున్నట్టే దానికి ముఖ్యంగా ఒబీడియన్స్, ఆ సిస్టమేటిక్ ఎన్విరాన్మెంట్లో పెరగడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క ఒబీడియన్స్కి, నీకు మీ ఇలా పెంచిన మీ పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఒక మనిషి జీవితంలో స్థిరపడాలన్నా, సక్సెస్ కావాలన్నా చాలామందికి ఒక బేస్ ఎక్కడ అంటే స్కూలింగ్ అనమాట. ఆ స్కూలింగ్ నుంచి వద్దాం. అదేవిధంగా ఇంత సిస్టమేటిక్గా ఉండడానికి కారణము స్కూలింగ్లో ఉన్న టీచర్స్తో పాటు పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ నాన్నమ్మ కావచ్చు, తాత కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, తాత కావచ్చు, ఎవరైనా, లేకపోతే వాళ్ళ బాబాయ్ కావచ్చు. అట్లా నీకు ఎవరైతే ఇంపాక్ట్ చూపించారో నీకు ఇట్లా సిస్టమేటిక్గా ఉండడానికి, వాళ్ళ గురించి, నీ స్కూలింగ్లో నీ యొక్క ఫౌండేషన్ బేస్ వేసిన వాళ్ళ గురించి నీ మాటల్లో. ఓకే సార్, హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు కేవీకే నాగరాజు. నా నేటివ్ వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. ప్రజెంట్ నేను అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్లో. 2016లో రిక్రూట్ అయ్యాను. మన ప్రజెంట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పాల్మూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో వర్క్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి వస్తే, మా నాన్నగారి పేరు వెంకట్రాములు, అమ్మ పద్మ. మా నాన్నగారు నార్మల్ ప్రైవేట్ ఎంప్లాయీ అండి, ఆటో డ్రైవర్. తర్వాత మా అమ్మ నార్మల్ హౌస్ వైఫ్. అండ్ వీళ్ళ హార్డ్ వర్కింగ్ నేచర్ అండ్ వాళ్ళ డ్రీమ్స్ ఏంటంటే, మనం ఏదైనా డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్, దాని నుంచే మనం ఏదైనా చేయగలుగుతాము అనే వాళ్ళ కంటిన్యూస్ మోటివేషన్ వల్లనే నేను ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ ఈవెన్ అది కాకుండా మా మామయ్య వాళ్ళు కూడా, వాళ్ళ మోటివేషన్ వల్ల కూడా, వాళ్ళ గైడెన్స్ వల్ల కూడా నేను ఈ స్టేజ్లో ఉన్నానని చెప్పుకుంటాను సార్. ఓకే, స్కూలింగ్ ఎక్కడ నారాజ్? స్కూలింగ్ వచ్చేసి నేను నా స్కూలింగ్ వాయిస్ కొద్దిగా గట్టిగా మాట్లాడాను. ఓకే సార్, స్కూలింగ్ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి అంతా కూడా హైదరాబాద్లోనే చదివాను. నాగార్జున హై స్కూల్ అని వనస్థలిపురంలో ఉంటుంది సార్. సో ఫస్ట్ మొత్తం అంతా స్కూలింగ్ కంప్లీట్ అయిపోయింది అక్కడే. అండ్ స్కూలింగ్లో కూడా నాకు ఉన్న అక్కడ ఉండే టీచర్స్ కావచ్చు, అక్కడ మెయిన్గా తెలుగు టీచర్, హిందీ టీచర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే
స్పెసిఫిక్గా వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఒకటి, వాళ్ళ మోటివేషన్, వాటి వల్ల కూడా మంచిగా నేనంటూ ఒకటి పర్ఫామ్ చేయాలి, నేనంటూ ఇదిగా అవ్వాలి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా కాన్స్టెంట్ సపోర్ట్ ఉండడం వల్ల కంటిన్యూస్గా ఇట్లా దీనివల్లనే మనం డెవలప్ అవ్వగలుగుతాం, ఎడ్యుకేషన్ వల్లనే మనం చేంజ్ అవుతాము అనే ఆ థ్రైవ్ అనేది దానివల్లనే నేను స్కూల్లో కూడా మంచి పర్ఫామ్ చేయడం జరిగింది సార్. అంటే మీ పేరెంట్స్ రెగ్యులర్గా నేను అంటే మోటివేట్ చేస్తూ టైం సిస్టమేటిక్గా చదువుకోమని ఇట్లా వాళ్ళ నేచర్ అలా ఉండేదా, లేకపోతే నీ సెల్ఫ్ అట్లా ఏమైనా ఉండేదా? అంటే సార్ రెండు ఉన్నాయి సార్. ఏంటంటే పేరెంట్స్ కూడా ఏంటంటే ఎప్పుడూ ప్రెషరైజ్ చేసేవాళ్ళు కాదు, బట్ ఏంటంటే వాళ్ళు సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి, ఇలా అయితే నువ్వు ఇలా బెటర్ అవ్వగలుగుతావు, లేదు అంటే ఇలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేసేవాళ్ళు. ఎందుకంటే ప్రెషరైజ్ చేసేవాళ్ళు కాదు. ఏంటంటే మా ఫాదర్ ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు, ఒక హార్స్ని నువ్వు వాటర్ వరకు తీసుకెళ్తావు కానీ వాటర్ తాగించలేవు, సో నేను నీకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటిదని నేను చేస్తే నేను ప్రెషరైజ్ చేసినట్టు అవుతుంది. సో నీకు ఉన్న సిచ్యువేషన్ ఇది, నువ్వు మంచిగా చదివి మంచిగా నీ సిచ్యువేషన్ని చేంజ్ చేసుకోగలుగుతా అంటే నీ చేతిలోనే ఉంది, లేదు అంటే రెస్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, వీ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పేవాళ్ళు. సో ఆ వర్డ్స్ అనేవి నాకు బాగా స్ట్రైక్ అయ్యాయి సార్. ఎందుకంటే కంప్లీట్ ప్రెషరైజ్ చేస్తే కూడా ఎక్కడ ఇది అవుతుందని పేరెంట్స్ కూడా ఏంటంటే గైడ్ చేస్తూనే ఫ్రీడమ్ ఇచ్చారు నాకు. సో ఆ థ్రైవ్ వల్ల అండ్ స్కూల్లో కూడా ఏంటంటే ఫ్యాకల్టీ మోటివేషన్ వల్ల కూడా ఇలా. జనరల్గా ఏ పేరెంట్ అయినా కూడా వాళ్ళ పిల్లవాడు బాగుండాలి, బాగా చదువుకోవాలి అనుకుంటాడు. కానీ జనరల్గా అంటే ఇందాక మాట అన్నావు, డైలాగ్ అన్నావు, ఇది ప్రెజరైజ్ అని అన్నావు కదా. ఏ పేరెంట్ అయినా, ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ అయినా, ఏ పేరెంట్ కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రెజరైజ్ చేయడు, గైడ్ చేస్తాడు, మీరు బాగుండాలని కోరుకుంటాం. అవునా కదా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. చాలామంది ఏంటంటే మా పేరెంట్స్ బాగా ప్రెజర్ పెడుతున్నారు నా మీద, మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ప్రెజర్ చేస్తూనే ఉంటారు, ఈ డైలాగులు అంటూ ఉంటారు. ఏ పేరెంట్ కూడా అది ప్రెజర్ చేయడండి, అది ఒక గైడ్, వాళ్ళ తపన. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి జీవితంలో. మీ తల్లిదండ్రులకు మించి ఎవ్వరు లేరు. నీ యొక్క ఫ్యూచర్ గురించి ఆలోచించడంలో, నీకన్నా ఎక్కువగా ఊహించుకోవడంలో, నీకన్నా ఎక్కువగా ఆలోచించడంలో మొట్టమొదటి స్థానంలో ఉండే వాళ్ళు ఎవరంటే మీ పేరెంట్స్. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా ప్రెజర్గా ఫీల్ అవ్వద్దండి. మీ పేరెంట్ మీకు మంచి ర్యాంక్ రావాలి, 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ రావాలి, రేపొద్దున ఏ జాబ్ కొట్టాలి, రేపొద్దున మంచి కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటారు. ఆ మాటలు మాట్లాడతారు, ఆ మాట్లాడే మాటల స్టైల్ డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది స్మూత్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. కొంతమంది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పెరిగిన ఎన్విరాన్మెంట్ కావచ్చు, మీ యాస కావచ్చు, భాష అట్లా ఉండొచ్చు. దాన్ని ఆ విధంగా తీసుకొని మీరు అలా చూడొద్దండి, దయచేసి చెప్తున్నా. సో మీ పేరెంట్స్ ఇప్పటికి కూడా చెప్తున్నా, 21 రాసే వాళ్ళు ఇవాళ నాకు తెలిసి ఆగస్టులో ఎగ్జామ్ జరుగుతుంది. ప్రెజర్ మీ పేరెంట్స్ చదువురా ఇప్పుడు 2 రోజులు ఎప్పుడో బుక్ ముట్టుకోలే, ఇన్ని రోజులు ఉత్త టైంపాస్ చేసినావు, 2 రోజులు మొబైల్ పెట్టుకొని తిరిగినావు అని మాట్లాడతారు. ప్రెజర్ తీసుకోకండి, దయచేసి చెప్తున్నా. చాలా కూల్గా దానికి మళ్ళీ సపరేట్ ఒక వీడియో తీస్తాం. రైట్, నాగరాజు విషయంలో అంటే ఈ సెట్కి ప్లస్ ఈ సెట్టే కాకుండా, ఎందుకంటే ఇక్కడ మనం ఈ సెట్ సపరేటు, ఏ జాబ్ సపరేటు అట్లా ఏముండదు. ఈ సెట్ నేను మళ్ళీ చెప్తున్నాను, నేను దయచేసి ఈ సెట్ 2012 ర్యాంక్, 2012లో ఫస్ట్ ర్యాంక్ అయితే ఏఈ ఎప్పుడు 2016 15లో ఎగ్జామ్ జరిగింది, 16 రిక్రూట్మెంట్, అంటే 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. మరి ఈ 3 ఏళ్ళు మొత్తం టోటల్గా ఏఈకి ఏమైనా ప్రిపేర్ అయినావా? లేదు కదా. నో సార్. ప్రిపేర్ అయినావా? ప్రతిరోజు ఏమన్నా తీసి బుక్లు ఏఈ అన్న ప్రిపేర్ అయినా? లేదు కదా. అక్కడ గట్టి ఫౌండేషన్ అనమాట. ఆ ఫౌండేషన్ గట్టిగా పడితే ఈజీగా రివైజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి నువ్వు ఆ బుక్కులు ఇట్లా అట్లనే జాగ్రత్త పెట్టుకొని ఆ బుక్కులు తీసుకొని ఇట్లా రీకాల్ చేసుకుంటూ వస్తే ఆ రోజు నువ్వు కష్టపడిన పని, ఆ రోజు నువ్వు నేర్చుకున్న ఫార్ములా, ఆ రోజు మీకు ఫ్యాకల్టీ కోచింగ్ సెంటర్లో చెప్పిన డైలాగులతో సహా మీకు రీకాల్ అవుతాయి అన్నమాట. దయచేసి మై డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఈ సెట్ సపరేట్, గవర్నమెంట్ జాబ్ సపరేట్ కాదు. ఈ సెట్ ఫౌండేషన్ గట్టిగా ఉంటే, నేను ప్రత్యేకంగా ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, చాలామంది ఈ సెట్ అంటే ఒకటి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఒకటి, ఏమీ లేదండి. మీరు చదువుకుంటారు కాలం గురించి, కాలం డిప్లొమాలో ఒకలాగా, బీటెక్లో ఒకలాగా ఉంటుందా? ఏమన్నా సన్నగా అవుతుందా? టెక్నాలజీ మారిందని ఏం లేదు కదా, సేమ్ ఫార్ములా కదా, సేమ్ డిజైనింగ్ కదా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకుని ఫౌండేషన్ గట్టిగా వేసుకోండి. నాగరాజు ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 2012లో ఫస్ట్ ర్యాంక్ సాధించి 3 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా ఏ జాబులు పడితే దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి కారణం ఏంటంటే ఆ ఫౌండేషన్ గట్టిగా వేసుకొని మళ్ళీ ఆ ఫౌండేషన్ వదిలేయలేదు, దాన్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. బీటెక్లోకి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ సేమ్ సబ్జెక్ట్స్ రిపీట్ అవుతాయి. అక్కడ చదువుకున్న ఎస్ఎంని మళ్ళీ ఒకసారి ఆయన బుక్కులు ఆయన మాటల్లో విందాం. రైట్, ఓకే. డిప్లొమాకి వస్తే నువ్వు డిప్లొమా ఏ కాలేజ్? డిప్లొమా వచ్చేసి నేను జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సార్, జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్, జేఎన్జీపీ, హైదరాబాద్. రైట్.
జేఎన్జీపీ రామంతపూర్. ఓకే. సో నా లైఫ్లో మేజర్ టర్నింగ్ పాయింట్ అంటే డిప్లొమా అనే చెప్పాలి సార్. డిప్లొమా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ట్రాన్సిషన్ పీరియడ్ అనేది 12+ అంటారు. 12+ అంటే నువ్వు కరెక్ట్గా డిప్లొమాలో ఉన్నావు. ఎస్ సార్. కాబట్టి డెఫినెట్గా అదొక ట్రాన్సిషన్ పీరియడ్. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఏంటంటే లక్కీ ఎనఫ్ అంటే ఒక రైట్ పర్సన్స్ చేతిలో పడ్డాను నేను. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేనేం బిలీవ్ చేస్తానంటే మనం రైట్ పర్సన్స్ చేతిలో ఉంటే కనుక మనం ఎంచుకున్న పాత్ ఏదైతే గోల్ ఏదైతే ఉందో అది ఎంత లాంగ్ అయినా కానీ తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. అదే ఒకవేళ రైట్ పర్సన్స్ చేతిలో పడకపోతే మనం ఎంచుకున్న గోల్ పాత్ ఎంత షార్ట్ ఉన్నా కానీ తొందరగా రీచ్ అవ్వలేదు. అది నాకు మళ్ళీ రిపీట్ చేయాలి సార్. బాగుంది డైలాగ్. అంటే రైట్ పర్సన్స్ చేతిలో పడితే మనం ఎంచుకున్న గోల్ యొక్క పాత్ ఎంత లాంగ్ అయినా కానీ గోల్ తొందరగా రీచ్ అవ్వగలుగుతాం. అదే రాంగ్ పర్సన్స్ అంటే రైట్ పర్సన్ దొరకకపోతే కనుక మనం ఎంచుకున్న గోల్ పాత్ ఎంత షార్ట్ ఉన్నా కానీ తొందరగా రీచ్ అవ్వలేము. సో ఇది నాకు మెయిన్గా నా ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు అర్థమైంది సార్. ఎందుకంటే డిప్లొమాలో మెయిన్గా మా ఫ్యాకల్టీ కావచ్చు, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ ఉండే సిచ్యువేషన్స్ వల్ల కూడా యాజ్ ఎ పర్సన్గా మౌల్డ్ అవ్వగలిగాను. ప్లస్ అదొకటే కాకుండా నాలెడ్జ్ పరంగా కూడా చాలా నేర్చుకున్నాను సార్. అంటే 10+2 చేసి ఉండే వే ఆఫ్ ఎక్స్పోజర్ డిఫరెంట్ ఉండేది. నేను 10th తర్వాత డిప్లొమా వచ్చి ఉన్నాను కాబట్టి నా ఎక్స్పోజర్ డిఫరెంట్ ఉంది సార్. లక్కీ ఎనఫ్ ఎందుకంటే ఈ డిప్లొమాలో పడ్డ బేసే ఇప్పుడు వరకు నన్ను గుంజుకుంటూ వచ్చింది. ఆ బేస్ వల్లనే ఒక థ్రాటిల్ అంటాం, అంటే రాకెట్ లాంచ్ అయినప్పుడు ఏదైతే ఇనిషియల్ వెలాసిటీ ఏదైతే ఉంటుందో ఆ స్పీడ్ తోటి వెళ్తేనే అది ఎంత హైట్ అయినా ఎంత స్పీడ్గా అన్ని ఛేదించుకొని వెళ్ళగలుగుతారు. అలాంటి ఇది నాకు డిప్లొమాలో పడింది. సో దట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు నేను 2012లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా కొట్టగలిగాను అంటే ఈ బూస్ట్ ఈ థ్రైవ్ అనేది నాలో అట్లే కంటిన్యూ అయింది ఏదైతే డిప్లొమాలో స్టార్ట్ అయిందో. సో దట్ ఏంటంటే అందువల్ల నేను సక్సీడ్ అవ్వగలిగాను. కానీ ఒకవేళ ఆ థ్రైవ్ కనుక నాకు డిప్లొమాలో కనుక లేకపోయి ఉంటే దెన్ ఏమో సార్ నేను ఏఈ పోస్టులు పడినప్పుడు నువ్వు ఏమైనా భయంకరంగా ఒక 24 అవర్స్లో ఒక 10 hours 12 hours అట్లా ఏమైనా కేటాయించినావా? లేదు సార్, టు బి ఫ్రాంక్ అసలు లేదు. ఎందుకు అంటే అప్పుడున్న నా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే కాలేజ్లో ఉన్నాను. సో కాలేజ్లో ఉన్నప్పుడు సెమిస్టర్స్ ఉన్నాయి, ప్లస్ అట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది. అండ్ ఇంజనీరింగ్లో చాలా హెక్టిక్గా ఉంటుంది కోర్స్ షెడ్యూల్ నార్మల్ డిప్లొమా కంటే కూడా. సో ఆ దాంట్లో ఇంకా నేను ఎక్కువ టైం కేటాయించలేకపోయాను. అది కొద్దిగా నాకున్న రైట్. ఇందాక నేను ఒక డైలాగ్ రిపీట్ చేయమని నారాజ్ని రైట్ పాత్ ఇదని ఎందుకు చెప్పానంటే అది నాకు కూడా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక రైట్ ప్లేస్లో పడ్డాను. మా ఊరు నుంచి ఒక 5-6 మంది వస్తే 5-6 మందిలో అందరు వెళ్ళిపోయారు. నేను ఉన్నా ఈరోజు హైదరాబాద్లో ఒక రైట్ ప్లేస్లో పడిన, ఒక రైట్ పర్సన్స్ని మీట్ అయినా, రైట్ పర్సన్స్తో మాట్లాడిన, రైట్ పర్సన్స్తో రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ మీ ముందు కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మంచి వాళ్ళతో తిరిగితే మంచి అలవాట్లు వస్తాయి, చెడ్డ వాళ్ళతో తిరిగితే చెడ్డ అలవాట్లు వస్తాయి. చెడ్డ వాళ్ళతో తిరిగితే చెడ్డ అలవాట్లు రావాలని రూల్ ఏం లేదు, మంచిగా కూడా ఉండొచ్చు. బట్ మంచి వాళ్ళతో తిరిగితే మాత్రం చెడు పోవడానికి మాత్రం అవకాశం, చెడు కావడానికి మాత్రం అవకాశం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా మంచి ఎన్విరాన్మెంట్లో తిరగండి, మంచి ఎన్విరాన్మెంట్లో ఎప్పుడు టైం స్పెండ్ చేయండి, మంచి వాళ్ళతో ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతుండండి, వాళ్ళ స్టైల్ ఏదో అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అబ్జర్వేషన్ ఇస్ ద బెస్ట్ టీచర్. అండ్ ఇంకోటి వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ అంతే. ఇప్పుడు మనం ఏది కొత్తగా క్రియేట్ చేయలేం. వాళ్ళ డైలాగులు కావచ్చు, వాళ్ళ నాలెడ్జ్ కావచ్చు, వాళ్ళ స్టైల్ కావచ్చు, యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేయండి, నో ప్రాబ్లం, అదేం తప్పు కాదు. ఎందుకంటే ఎప్పుడు కొత్తగా క్రియేట్ చేసేది ఏం లేదు, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా మనం తిరిగే ప్లేస్, మనం మాట్లాడే మనుషులు, మనం చేసే పనులు ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో ఉంటే మనకు ఇందాక సార్ చెప్పినట్టు ఎంత దూరమైనా కూడా, ఎంత కష్టమైనా కూడా తెలియకుండా మనం కంప్లీట్ చేసుకోగలుగుతాము. అదే మనకు సరి అయిన ఎన్విరాన్మెంట్ లేకపోతే సార్ చెప్పినట్టు ఆడ ఉన్న దాన్ని కూడా రీచ్ కావడానికి మనకు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట. ఓ సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నారాజ్ చెప్పిన మాటల్లో కంపల్సరీగా మీరు కూడా ఈ విషయాన్ని ఒక్కొక్కటి పెన్ను పేపర్ ముందర పెట్టుకుని, ఎందుకంటే వీడియో విని బాగా మాట్లాడాడు సారు, నారాజ్ సారు, శశికాంత్ సార్ బాగా మాట్లాడాడు, ఇవన్నీ డైలాగులు వద్దు మాకు. మేము బాగానే మాట్లాడతాం, బాగానే చేస్తాం, మేము ఉన్నదే సమాజం కొరకనే అనుకుంటాం. ఈ వీడియో తీస్తున్నది కూడా 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి, 10 మంది ఒక దారిలో నడవాలి, 10 మంది సక్సెస్ కావడానికి ఒక చిన్న డైలాగ్ కావచ్చు, ఒక చిన్న సలహా కావచ్చు, చిన్న సూచన కావచ్చు, ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నా. కాబట్టి మీరు ఒక పెన్ను పేపర్ ముందర పెట్టుకోండి. ఏ పాయింట్ అయితే నీకు నచ్చుతుందో నేను ఆ పాయింట్ కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి, 1-2 సార్లు ఇంప్లిమెంట్ చేయాలి, అవసరమైనన్ని సార్లు అవసరమైనన్ని ప్లేస్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి అని ఫిక్స్ అయితే మాత్రం 100% నీకు ఒక్కొక్కటి యాడ్ అవుతుంటుంది అనమాట. యాడ్ అయినప్పుడు
నీకు 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 తెలుస్తుంటాయి కొత్త విషయాలు, నేను ఇట్లా ఉండాలి ఇట్లా ఉండకూడదు అని తెలుస్తుంటాయి అనమాట. రైట్ నాగరాజు, అదేవిధంగా నీ స్కూలింగ్ అయిపోయింది, డిప్లొమా అయిపోయింది. డిప్లొమాలో మోస్ట్ ఇన్స్పైరబుల్ అంటే నేను డెఫినెట్గా నేను డిప్లొమా చదువుకున్నప్పుడు నా గురువు రామోహన్ సార్ ఉంటాయి. మొత్తం నేను మా దాంట్లో 50-60 మంది ఉంటే దాదాపు 55 మంది స్టూడెంట్స్, ఒక 5 మంది ఫెయిల్ అయింటాం, అందులో నేను ఒకని. అయినా కూడా నాకు ఒక ప్రత్యేక స్థానము, అంటే ప్రత్యేక స్థానం అంటే ఒక ప్రత్యేకమైన ఎంకరేజ్మెంట్. ల్యాబ్లలో కూడా నేను ఫెయిల్ అవుతా తెలుసు, నాకు నేను చేయలేను ఎక్స్పెరిమెంట్, అయినా కూడా వచ్చి ఇట్లా ధైర్యం ఇచ్చి అది చేసారా ఇట్లా అయిపోయింది కంప్లీట్ అంతే. వైవాలో ఒక క్వశ్చన్ రాదు ఇట్లా ఆయన ఒక ధైర్యము, ఎందుకో సపోర్ట్ అనమాట. ఆ సపోర్ట్ ఎందుకు ఇచ్చిండు అనేది తెలియదు తర్వాత, అప్పుడు నాకు తెలియదు, నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే నీ లోపల ఒక శక్తి ఉంది, ఆ శక్తిని బయటికి తీయనైనా అని చెప్పేవాడు మనకి ఇన్స్పైరబుల్ పర్సన్. అవునా కదా? అలాంటి వ్యక్తులు నాకు నా గురువు రామోహన్ సార్. ఓకే, డిప్లొమాలో నీకు అట్లాంటి వాళ్ళు? ఎస్ సార్, డిప్లొమాలో నాకు ఇన్స్పైర్ చేసిన టీచర్స్ చాలామంది ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి మధుసూదన్ రావు సార్ అని ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాళ్ళు. ఇంగ్లీష్ లెక్చరర్ సార్. సార్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఆ సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ చాలా ఉంది సార్. అంటే సార్ ఒక రకంగా చెప్పాలంటే నా థాట్ ప్రాసెస్ని కానీ వాటిని మౌల్డ్ చేసిన పర్సన్లో సార్ ఒకరు. అలాగే నవీన్ కుమార్ సార్ అని మాకు ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు. శ్రీదేవి మేడం, హిరణ్మయి మేడం, ఇలా ఈ ఫ్యాకల్టీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా కంటిన్యూస్గా అప్పట్లో ఏంటంటే ఈ ఫ్యాకల్టీ వాళ్ళు బాగా ఏం చెప్పేవాళ్ళంటే మన స్టాండర్డ్స్ అనేవి హై పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా లెవెల్లో ఇప్పుడు మనం డిప్లొమా స్టాండర్డ్ బుక్సే కాకుండా నువ్వు అంతటితో ఆగొద్దు, నువ్వు ఇంజనీరింగ్ స్టాండర్డ్ బుక్స్ చదువు. ఎందుకు అంటున్నానంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే లాక్డౌన్ సిచ్యువేషన్ ఉందో, ఈవెన్ నేను నా డిప్లొమాలో కూడా అలాంటిదే ఫేస్ చేశాను. అంటే సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏమైందంటే సార్ ఎలక్షన్స్ జరిగాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగాయి. మా కాలేజ్లో కౌంటింగ్ ఉండే, బ్యాలెట్ బాక్స్ అవన్నీ పెట్టారు. సో నేను కాలేజ్లో జాయిన్ అయింది అప్పుడే ఫ్రెష్గా జాయిన్ అయ్యాను. సో 10th నుంచి వచ్చిన తర్వాత విల్ బి ఆల్ ఎనర్జెటిక్గా ఉంటాము. బట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అట్మాస్ఫియర్ కావచ్చు, డిప్లొమా అట్మాస్ఫియర్ రెండు కాంట్రాస్ట్గా ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఏంటంటే వాడు కంటిన్యూస్గా కాలేజ్కి వెళ్తుంటాడు, ఇది చేస్తూ ఉంటాడు. కానీ నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే బయట రియల్ వరల్డ్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వడం మాత్రం డిప్లొమా నుంచే స్టార్ట్ అయ్యింది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యింది. అది కూడా ఏంటంటే ఎలక్షన్స్ అవుతున్నాయి, సో క్లాసెస్ అన్నీ బంద్. 1.5 month వరకు కాలేజ్ లాక్, ఎవరిని అలౌ చేయలేదు. సో నేనేమో ఇంట్లోనే ఉండేవాడిని. ఇంట్లో ఉండే వరకు మా ఇంటర్మీడియట్ కాలేజ్ ఫ్రెండ్స్ ఏమో అందరూ కాలేజ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళేమో ఎలా అడిగేవాళ్ళు అంటే నీకు కాలేజ్ లేదా, అసలు కాలేజ్ జరుగుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. దానివల్ల ఏంటంటే ఫస్ట్ నేను చాలా ఫీల్ అయ్యాను. బట్ దెన్ ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈ మా మధుసూదన్ సార్ కావచ్చు, నవీన్ కుమార్ సార్, శ్రీదేవి మేడం, వీళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఈ టైం అనేది నువ్వు ఇలా కాకుండా ఇంజనీరింగ్ స్టాండర్డ్ బుక్స్ చదువు. నీకు అర్థం అవ్వకపోయినా ఇంజనీరింగ్ స్టాండర్డ్ బుక్స్ చదివితే ఫస్ట్ నీకు ఆ ఒరిజినల్ క్రక్స్ అనేది నీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నీ లెవెల్ ఏదైతే డిప్లొమా లెవెల్ ఇవి ఉన్నాయో అవి నీకు ఈజీగా సేల్ త్రూ అవుతాయి అన్న. స్టాండర్డ్ బుక్స్ చదివా మరి? ఇవాళ 21 కానీ 22 కానీ ఏది 20 కానీ నాకు తెలిసినంత వరకు ఒక 5 to 10% ఆఫ్ ద స్టూడెంట్స్ స్టాండర్డ్ బుక్స్ ఫాలో అవుతున్నారు. మరి అప్పుడు నువ్వేమైనా ఫాలో అయినావా? ఎస్ సార్, డెఫినెట్గా నేను స్టాండర్డ్ బుక్స్ అనేవి ఫాలో అయ్యాను సార్. ఎందుకంటే ఆ స్టాండర్డ్ బుక్స్ వాళ్ళ గైడెన్స్ తీసుకున్నాను కాబట్టి నేను ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక కేక్ వాక్ ఇన్ ద సెన్స్ నాట్ అవుట్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే నేను అంత హార్డ్ వర్క్ అప్పుడు చేసి ఉన్నాను కాబట్టి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా అంటే ఈజీగా సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకోగలిగాను. అంటే అప్పుడు పెట్టిన ఎఫర్ట్స్ అవి, వాళ్ళు చెప్పిన స్టాండర్డ్ బుక్స్ చదవడము, అంటే బ్లైండ్గా ఫ్యాకల్టీని ఫాలో అయ్యాను. వాళ్ళు చెప్పిన 100% బిలీవ్ చేశాను. ఎందుకంటే అవుట్ ఆఫ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనల్ని గైడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకున్న ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, ఫ్యాకల్టీకి ఏంటంటే ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కౌంట్స్. సో వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అనేది మన పర్సన్కి తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. అందరికీ ఒకటేలా గైడెన్స్ కూడా ఉండదు. ఒక పర్సన్ అతని ఎబిలిటీ ఏంటి, అతను ఏం చేయగలుగుతాడు, ఆ కేపబుల్లా కాదా అనేది చెప్తారు. సో దాన్ని బట్టి ఆ గైడెన్స్ నేను ఫాలో అయ్యాను, బ్లైండ్గా ఫాలో అయ్యాను, చదివాను సార్. ఈవెన్ నేను మా కాలేజ్లో లైబ్రరీ కూడా ఉండేది. సో నేను వెళ్ళి ఆ బుక్స్ తీసుకొని రాయడము, అంటే ఇనిషియల్గా మొత్తం చదవలేము, కొద్దిగా చదువుతూ ఎటెస్టెక్స్ బర్డెన్ పెట్టకుండా మెల్లిగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. 3rd ఇయర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయ్యాను సార్. ఆ ఫాలో అవ్వడం వల్ల అప్పుడు ఏదైతే చదివి ఉన్నానో అవి నాకు ఇప్పుడు ఏ ఎగ్జామ్ అప్పుడు యూజ్ అయ్యాయి. మీరు అడిగారు కదా ఏదన్నా ప్రిపేర్ అయ్యావా అని, ఏం ప్రిపేర్ అవ్వలేదు. బట్ ఏంటంటే నేను అప్పుడు చేసిన ప్రిపరేషన్ నాకు ఇప్పటికీ కంటిన్యూస్గా అవి అన్ని రిమెంబరెన్స్ అవుతూ ఉంటాయి. రైట్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ స్టాండర్డ్ బుక్స్ ఒకటి, ఇంకోటి ప్రాపర్ గైడెన్స్ ఒకటి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు స్టాండర్డ్ బుక్లు మన ఇప్పుడు నేను డిప్లొమా కంప్లీట్ అయిపోయింది, నేను బీటెక్ కూడా ఆల్మోస్ట్ చదువుతున్నా, బీటెక్ కూడా కంప్లీట్ అయిపోయింది. బట్ నేను ఏఈకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులందరికీ నా ఒక సూచన. సో ఇప్పుడు మీరు బుక్కులు పట్టుకుంటే అది అయ్యే పని కాదు.
బట్ సాయి మీద మాత్రం మీకు తోడు ఉంటుంది, సపోర్ట్ చేస్తుంది. ఎందుకనంటే ఏఈ ఆస్పిరెంట్స్కి మీకు కావలసిన కంటెంట్ మొత్తం ఏదైతే కావాలో, ఇప్పుడు ఈ ఒక అఘోర్ అనే ఒక బుక్ ఉంటుంది, సర్వేయింగో లేకపోతే ఏదో, ఎఫ్ఎంకి ఒక బన్సాల్ అనేది ఒక బుక్ ఉంటుంది, ఇంకో రంగాచార్ అని, లక్ష్మీ పబ్లికేషన్స్ అని, కన్నా పబ్లికేషన్స్ అని, కుర్మి అని, ఇట్లా డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. తర్వాత ఏఈ వచ్చేసి టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి, ఇవే కాకుండా మళ్ళీ ఆర్ఎస్పిఎస్సి రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, మన మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్. ఇప్పుడు నువ్వు అవి అన్నీ చదవాలంటే కుదరదు, అన్ని బుక్కులు కలెక్ట్ చేయాలంటే కూడా హైలీ ఇంపాసిబుల్. సో మేము ఆల్రెడీ ఆ పని చేస్తున్నాం. అంటే డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏఈ క్వశ్చన్స్ అన్నీ కలెక్ట్ చేసి అందులో కొన్ని లెవెల్స్ కింద డివైడ్ చేసి ఆ పని చేస్తున్నాము. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సార్ అన్నాడు స్టాండర్డ్ బుక్లు డిప్లొమాలో చదువుకున్నాడు, మరి ఇప్పుడు మేము చదువుకోలే కదా, మాకు రావా జాబులు అని అంటే, ఇప్పుడు మన బుక్లు పట్టుకొని కూర్చుంటే మన సరిపోదు, టైం సరిపోతుందా? బుక్లు స్టాండర్డ్ బుక్లు ఒక సబ్జెక్ట్ కూడా చదవలేవు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నువ్వు ఎప్పుడు నీ స్టైల్ ఎట్లా ఉందో అట్లా ఉండు, బట్ సాయి మీద ఇచ్చే సపోర్ట్ నువ్వు తీసుకో, సాయి మీద ఇచ్చే మెటీరియల్ కరెక్ట్గా ఫాలోగా, సాయి మీద ఇప్పుడు సాయి మీద .in ద్వారా మనం ఏవైతే డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఇస్తున్నామో, చాలా సిస్టమేటిక్గా టాపిక్ వైజ్ డిజిటల్ రికార్డెడ్ వీడియో క్లాసెస్, దాని తర్వాత బిట్స్ అండ్ బైట్స్. ఆ బిట్స్ అండ్ బైట్స్లో నేను చెప్పాను కదా, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, ఇట్లా అన్ని పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మనకు కావలసిన బిట్లు మొత్తం తీసుకుంటే ఇన్ని అయినాయి, 1000-2000 అయినాయి. ఆ 1000-2000లో మనకి, మన చాప్టర్కి, మన సబ్జెక్ట్కి ఎన్ని కావాలో, ఏం కావాలో, మన స్టైల్ ఎట్లా ఉందో ఆ బిట్స్ అన్ని కలెక్ట్ చేసి మేము ముందు పెడుతున్నాము. ఆ పని మీరు చేయండి. ఓకే, నేను టెక్స్ట్ బుక్లు చదవలేదని బాధపడాల్సిన అవసరం లేదు సార్. సో ఇప్పుడు అంటే నువ్వు అన్నావు ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు, ఏం చేయాలా ఆ పని, అది ఫాలో అయ్యాడు ఆయన. నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక మాట చెప్తున్నా, నువ్వు రైట్గా తీసుకుంటావా, ఏ విధంగా తీసుకుంటావా నీ ఇష్టం. బట్ ఒక్కటి, మేము కంటెంట్ అంతా నీకు కావాల్సింది డెఫినెట్గా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాము, దాన్ని నువ్వు ఫాలోగా సరిపోతుంది. అది ఈ సెట్ కావచ్చు, లేకపోతే ఏఈ కావచ్చు, దేనికైనా సరే. బట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ వీడియో డిప్లొమా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుతున్న విద్యార్థులు చూస్తున్నారో, సార్ చెప్పిన మాటల్లో సార్ని కనీసం ఒక ఇద్దరికన్నా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. కంపల్సరీగా స్టాండర్డ్ బుక్కులు చదవండి, అవే మీకు శ్రీరామ రక్ష. 100% రేపు పొద్దున ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పడినా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకంటే స్టాండర్డ్ బుక్లో నీకు చదివే కొద్దీ సముద్రం. నేను ఈరోజు ఈ బుక్ చదివినండి, 100 పాయింట్లు నేర్చుకున్నా, బాగా నాకు అయిపోయింది, నేను ఐఎమ్ రెడీ అని అంట, మళ్ళీ తీసి చదువుతుంటే నాకు ఒక కొత్త పాయింట్ వస్తుంది. నేను 100 సార్లు ఒక సబ్జెక్ట్ చెప్పింటా, మళ్ళీ ఒకసారి బుక్ తీస్తే మళ్ళీ ఇంకో పాయింట్ యాడ్ అయితే ఉంటుంది ఇంజనీరింగ్లో. కాబట్టి స్టాండర్డ్ బుక్లు ఫాలో కావడానికి ప్రయత్నించండి సమయం ఉన్నవాళ్ళు. బట్ 2-3 నెలలు, 4 నెలలు, 5 నెలల్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళు అది పక్కన పెట్టండి. మన ఇన్స్టిట్యూషన్ ఇచ్చిన మెటీరియల్ కానీ, లేకపోతే టెస్టులు కానీ, లేకపోతే వీడియో లెక్చర్స్ కానీ, దాన్ని ఫాలో కాండి, సరిపోతుంది. ఏమంటావు? డెఫినెట్లీ. ఇది రైట్ ఆర్ నాట్? ఎస్ సార్, ఎగ్జాక్ట్. రైట్, ఓకే. సో నీకు డిప్లొమా తర్వాత ఈ సెట్, ఎస్, డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అయినా, సెకండ్ ఇయర్ నుంచా, థర్డ్ ఇయర్లోనా, ఎట్లా నీ మాటల్లో? లేదు సార్, యాక్చువల్గా ఈ సెట్ అనేది నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు తెలిసింది సార్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఆ కాలేజ్ అట్మాస్ఫియర్ కొత్తగా, సో ఏంటంటే స్టడీస్తో పాటు నార్మల్గా వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేసేవాడిని. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్, కాలేజ్లో స్పోర్ట్స్ ఇవి అట్లా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడిని. ఈ సెట్ అనేది నాకు థర్డ్ ఇయర్కి వచ్చిన తర్వాతనే తెలిసింది సార్. సో ఆ థర్డ్ ఇయర్లో ఈ సెట్ కోచింగ్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను ఈ సెట్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయింది. నువ్వు ఎక్కడ జాయిన్ అయినా చెప్తారు? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా ఈ సెట్ ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం కూడా ఒక యాక్సిడెంటల్గా జరిగింది. సాయి మీదరా లేకపోతే లేదు సార్, సాయి మీద ఇన్స్టిట్యూట్లో నేను ఎలా జాయిన్ అయ్యానంటే, సాయి మీద స్టూడెంట్ అమ్మా. ఎస్, నేను 2012లో సాయి మీద స్టూడెంట్ అండి. 2011లో జాయిన్ అయ్యాను ఈ సెట్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు. అయితే ఫస్ట్ యాక్చువల్గా ఈ సెట్కి ఇన్స్టిట్యూట్ అవసరం అనేది ఒక థాట్ ఉండేది. అయితే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, జాయిన్ అవుదాం, ఇన్స్టిట్యూట్ మంచి ఇన్స్టిట్యూట్ ఇది, జాయిన్ అవుదాం అంటే అలా వచ్చి శశికాంత్ సార్ని కలవడం జరిగింది. అండ్ లేటర్ ఆన్ నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే, జేసీ సార్ కావచ్చు, శశికాంత్ సార్, తేజ సార్, వీళ్ళందరి గైడెన్స్ వల్లనే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే సిచ్యువేషన్, లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ ఉందో, అప్పుడు మేము ఈ సెట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా సకల జనుల సమ్మె అని ఒక సిచ్యువేషన్ ఉండేది. ఆ సకల జనుల సమ్మె కంటిన్యూస్ స్ట్రైక్ ఉండేది. ఆ క్రూషియల్ టైం సార్ అది. ఆ క్రూషియల్ టైంలో సార్ వాళ్ళు కంటిన్యూస్గా మాతోటి మమ్మల్ని మోటివేట్ చేస్తూ, ఎప్పటికప్పుడు సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తూ చేశారు. కాబట్టి ఆ టైంని మేము యూటిలైజ్ చేసుకోగలిగాము సార్ వాళ్ళ గైడెన్స్ వల్ల. జేసీ సార్ కానీ, మీరు కానీ, తేజ సార్ కానీ, వీళ్ళందరూ ఆ సిలబస్ మీరు ఆ టైంలో కంప్లీట్ చేసి, మాకు యాంపుల్ టైం ఉంది కాబట్టి ఆ టైంలో ప్రిపేర్ అవ్వగలిగాం సార్. అవ్వగలిగి అలాంటి సిచ్యువేషన్లో కూడా మేము డౌన్ కాకుండా మీరు మా మోటివేషన్ లెవెల్ని కూడా అట్లే కంటిన్యూస్గా గైడ్ చేసుకుంటూ వచ్చారు.
సో దానివల్ల నేను ఈ సెట్లో అనేది సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకోగలిగాను. లేకపోతే ఎన్ని స్టాండర్డ్ బుక్స్ చదివినా ఎంత చేసినా కూడా సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకోవడం అనేది అంత ఈజీ కాదు సార్. అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ వేరే ఉంటుంది, సబ్జెక్టివ్ ఓరియంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ వేరే ఉంటుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒక స్ప్రింట్ రేస్ లాంటిది. సో ఆ షార్ట్ స్పాన్లో నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటున్నావు, నీ అపోనెంట్స్ కంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ అనాలిసిస్ అనేది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే దొరుకుతుందని నా ఒపీనియన్ సార్. ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇండివిజువల్ పర్సన్ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, అవి ఆ పర్సన్కి అర్థమయ్యేటట్టు చెప్తారు. మాక్ టెస్ట్ ద్వారా కావచ్చు, బిట్స్ అండ్ బైట్స్ ద్వారా కావచ్చు, సింపుల్ ఆ కాన్సెప్ట్స్ ఎలా ఇది చేయాలి, ఇలా కూడా ఒక కాన్సెప్ట్ని ఆలోచించవచ్చు అనేవి. సో వాటి వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఈ థాట్ ప్రాసెస్ అనేది మనకు ఎగ్జామ్లో ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతుంది. నాకేమైందంటే కొన్నిసార్లు లైవ్ ఎగ్జామ్ రాసేటప్పుడే కొన్ని క్వశ్చన్స్కి నేను చదివిన ఈజీ క్వశ్చన్స్ అయినా ఫార్ములాస్ మర్చిపోయాను. కానీ ఆ కాన్సెప్ట్ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనే సింపుల్ కొన్ని జోక్స్ కావచ్చు, మీరు చెప్పిన కొన్ని ట్రిక్స్ కావచ్చు, జేసీ సార్ కానీ మీరు కానీ తేజస్ సార్ కానీ, ఆ ట్రిక్స్ వల్ల నేను దాన్ని సాల్వ్ చేసుకోగలిగాను. అంటే అక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీరు ఒకటి మిస్ అయినా కూడా ఇంకొక ఆప్షన్ ద్వారా మీరు ఆన్సర్ని సాధించుకోగలుగుతారు. లేదు ఇట్లనే ఆన్సర్ వస్తుంది అనేది కాకుండా 3-4 నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండేసరికి అక్కడ మనకేంటంటే డిఫరెంట్ వెపన్స్ ఉంటాయి మన దగ్గర. ఆ డిఫరెంట్ వెపన్స్ తోటి మనము ఆ 1 మార్క్ క్వశ్చన్ని కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతామా లేదా అనేది ఇంపార్టెంట్. మనం ఎలా అప్రోచ్ అవుతున్నాం ఏంటి అనేది కాదు, కాన్సెప్ట్ నేర్చుకుంటాం కాబట్టి. సో ఇలా కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఫెచ్చింగ్ అవుతాయి సార్. ఫెచ్చింగ్ అయ్యి మన కాంపిటీటర్స్ కంటే కూడా మనం ఎక్స్ట్రా ఎడ్జ్లో ఉండగలుగుతాం. ఇలాంటి క్వశ్చన్స్ నేను చాలానే చేశాను సార్. దానివల్లనే నాకు ఈ సింగిల్ డిజిట్ ర్యాంక్ అనేది వచ్చింది. నో డౌట్ వితౌట్ కోచింగ్ ఏమవుతుంది అంటే ఐ వుడ్ హ్యావ్ గాట్ గుడ్ మార్క్స్ బట్ నాట్ ఏ సింగిల్ డిజిట్ ర్యాంక్. దట్ ఈస్ ఫర్ షూర్, ఐ కెన్ సే విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ సార్. సింగిల్ డిజిట్ ర్యాంక్ ఏమవుతుందంటే నారో డౌన్ అయిపోతుంది. కాంపిటీషన్ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే టాప్ స్ట్రీమ్ కాబట్టి టాప్ స్ట్రీమ్లో సివియర్ కాంపిటీషన్ ఉంటుంది. ఆ సివియర్ కాంపిటీషన్లో నువ్వు ఎహెడ్ ఉండాలి అంటే నీ కాంపిటీటర్స్ యొక్క వీక్నెస్ కానీ లేదంటే నీ అల్టిమేట్ స్ట్రెంగ్స్ ఏంటి, ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి అనేది తెలుసుకోగలిగాలి. ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలుసుకోగలిగాలి అంటే మనం ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే గైడెన్స్, వాళ్ళు పెట్టే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ కానీ, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలని వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ చెప్తూ ఉంటారు సార్, గైడ్ చేస్తూ ఉంటారు. ఆ గైడెన్స్ ద్వారానే మనకు అవుతుంది సార్. ఎందుకంటే నార్మల్గా మనం ఓన్గా ప్రిపేర్ అయితే నేను అన్నట్టు రైట్ పర్సన్స్ చేతిలో పడితేనే మనకు తొందరగా రీచ్ అవుతాం. అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఏమవుతుంది అంటే మీరు డిఫరెంట్ నుంచి హార్డ్ వర్క్ చేసి మెటీరియల్ అంతా గ్యాదర్ చేసి పెడతారు. అదే ఒక మేము చేసుకోవాలంటే ఆ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. గ్యాదర్ చేసుకున్న దాన్ని మా అంతకు మేము అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. మీరేం చేస్తారంటే మాకు గైడ్ అర్థమయ్యేలాగా పెట్టడం వల్ల మా టైం ఈజీ అవుతుంది. ప్లస్ మీ ఎక్స్ప్లెనేషన్ వల్ల కూడా ఇంకా మాకు ఈజీ అయిపోతుంది సార్. అది నాకు చాలా ప్లస్ అయింది ఈ సెట్లో. దానివల్ల కూడా నేను బాగా, ఎందుకంటే మీరు ఇచ్చిన మెటీరియల్లో కూడా చూస్తే కనుక కొన్ని క్వశ్చన్స్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా ఉన్నాయి సార్. ఇంజనీరింగ్ సర్వీసెస్లో కూడా ఈ క్వశ్చన్స్ అడిగారు. అంటే మీరు మోడల్ క్వశ్చన్స్ అని రాసినవి మీ బ్యాచ్ నుంచి నాకు అలవాటైంది. డిఫరెంట్ మెటీరియల్స్ గ్యాదర్ చేయడము. ఎస్ సార్. మనము నేను ఎప్పుడు డైలాగ్ కూడా టార్గెట్ ఇంత అయితే అన్ని అంత పో అని ఉంటాయి కదా, అట్లా నేను ఒక లెవెల్ దాటి ఈ లెవెల్ కంటే ఈ లెవెల్ దాటి పేపర్లు తయారు చేయించాను. నా ఫస్ట్ పని ఏంటంటే ఆ పని డీటీపీ ఆపరేటర్ కూర్చోబెట్టుకొని టిక్కులు పెట్టుకొని స్టూడెంట్స్ తోటే, ఒక్కోసారి ఫ్యాకల్టీ లేకపోతే స్టూడెంట్స్ తోటే నువ్వు చదివినావు కదా నీ లెవెల్ నీకు ఏం అర్థమైందో టిక్ పెట్టు, ఇంకొద్దిగా దానికంటే కొద్దిగా కూడా పెట్టు అని అట్లా ఆ విధంగా చేయించుకునే రోజులు కూడా చాలా ఉన్నాయి. రైట్. అదేవిధంగా నువ్వు రైట్ పర్సన్ ఇవి చెప్తా ఉన్నావు కదా, మళ్ళీ నిజంగా చెప్పాలంటే నేను ఇవాళ హైదరాబాద్లో ఉన్నాము అని అంటే నేను మళ్ళీ చెప్తున్నా, రైట్ ప్లేస్లో పడిన, సాయి మీద ప్లేస్లో పడిన. నా బలం ఏంటంటే నా బలం కావచ్చు, లేకపోతే ఇన్స్పిరేషన్ కావచ్చు, లేకపోతే ఆ టైం కావచ్చు, ఏదైనా కావచ్చు, మా సాయి మీద డైరెక్టర్ జేసీ సార్. ఇవాళ ఆయన ఇచ్చిన ఫ్రీడమ్, ఇవాళ ఏ రోజు కూడా ఈ పని కంప్లీట్ అయిపోయిందా, ఈ బ్యాచ్కి సిలబస్ అయిపోయిందా, ఈ బ్యాచ్కి ఎవరిని పెట్టావు, ఎందుకు ఇంత ఖర్చు అయింది, ఇక్కడ ఎందుకు పెట్టలేదు, అది ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు కూడా నో క్వశ్చనింగ్. ఆ ఫ్రీడమ్ అనేది ఇవాళ కొన్ని వేల మంది విద్యార్థులని ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతున్నాము ఈ సంస్థలో ఇంతమంది కలిసి అనే దానికి నిజంగా గర్వపడుతున్నాను, చాలా సంతోషపడుతున్నాను ఇవాళ. అందుకే నేను అంటున్నా, రైట్ పర్సన్స్ మీట్ అవ్వండి, రైట్ పర్సన్తో ఎప్పుడు మాట్లాడుతుండండి, ఇంటరాక్ట్ అవుతుండండి. మనం డెఫినెట్గా మనం కూడా చాలా సంతోషంగా ఉంటాం. లేకపోతే నార్మల్ ఇంకోటి, ఇప్పుడు నారాతో కూడా ఇప్పుడు ఇవాళ కూర్చొని మనం అర్ధగంట మాట్లాడుతున్నామనంటే నాకు జేసీ సార్ ఇచ్చిన మాటలు, జేసీ సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్. ఆ రోజు ఈయన ఫస్ట్ కోచింగ్ వచ్చిన రోజు దాదాపు ఒక ఈయన ఫ్రెండ్స్ కలిపి 40 నిమిషాలు మాట్లాడింది. యాక్చువల్గా వీళ్ళు ఎక్కడో కోచింగ్ సెంటర్ పోవాలి, అక్కడ పోతే వాళ్ళ ఈయన పలకరేయలేదని, సరిగ్గా పట్టించుకోలేదని ఇక్కడికి వచ్చింది. ఈడ కూడా సరే కనుక్కుందామని
నాకు ఓపిక వీళ్ళు అడిగిన అన్నింటికి నాకు బాగా గుర్తుంది. ఎస్ సార్. మీరు వాళ్ళు అడిగిన అన్నింటికి సమాధానం చెప్తూ ఎలా ఉంటుంది ఏం చేస్తామని చెబితే మా మీద నమ్మకం ఉంచి జాయిన్ అయ్యి దాని తర్వాత కూడా మా ఏం కావాలి ఎలా కావాలి దాన్ని బట్టి చేసినాం కాబట్టి వాళ్ళు ఆ విధంగా సక్సెస్ అయ్యారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఓపికగా ఉండండి, కొత్త మనుషులతో కొత్త మంచి మాటలు నేర్చుకొని జీవితంలో వాటిని ఫాలో అవుతే 100% మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకే రైట్ నారాజ్. ఈ సెట్ 2021 చదువు నువ్వు కెమెరా దగ్గర చూస్తున్నావు, ఎందుకంటే ఆ 2021 అంటే అక్కడ చూస్తూ ఉంటాడు. 2021 ఇప్పుడు రాస్తున్నారు ఆగస్టు 3rd అని ఈరోజు పేపర్ ప్రెసెంట్. రేపు పొద్దున అది ఇంకొక 1 month కావచ్చు లేకపోతే 1 week కావచ్చు పోస్ట్ పోయిన కూడా వాళ్ళు ఎట్లా ఉండాలి ప్రెసెంట్, అది నాకు ఫస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి వాళ్ళకి గైడ్ చేయి. ఈ సెట్ సివిల్ ఇంజనీర్ ఎవ్రీ స్టూడెంట్. ఎస్ సార్, జనరలైజ్డ్ గా ఎవ్రీ స్టూడెంట్కి ఈ సెట్ 2021కి వచ్చేసరికి ఇప్పుడు ఆగస్ట్లో అంటున్నారు కాబట్టి సార్ మనకు హార్డ్లీ ఇది 45 days ఫస్ట్ హాఫ్ 45 days ఉన్నాయి. ఈ 45 daysలో నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచి. డైలీ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళైతే. ఎస్ సార్, డైలీ పెడుతున్నాము. ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటే మీరు ముఖం చూసుకోండి. ఇక ఒకటి నేను చెప్తున్నా డైరెక్ట్ మీ ముఖం చూసుకోండి ఒకసారి. ఎందుకంటే ఎంత కష్టపడి ఎంతో వేసినా కూడా దాంట్లో ఎంతమంది యూటిలైజ్ చేసుకుని నాకు తెలుసు. అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక మీ సీనియర్గా ఒక మంచి వెల్విషర్గా ఆయన మాటల్లో చెప్తాను, జాగ్రత్తగా అయినండి. ఎందుకంటే సార్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్లో ఎండ్లో మీరు మాక్ టెస్ట్ పెట్టేవాళ్ళు. ఆ మాక్ టెస్ట్లో లాస్ట్లో మేము రాసింది సీరియస్గా రాసింది ఒక 2 or 3 మాక్ టెస్ట్ రాసాం. ఆ 2-3 మాక్ టెస్ట్ రాసినవి ఆ పేపర్స్ థరోగా రివైజ్ చేసి వెళ్తే కొన్ని క్వశ్చన్స్ ఆస్టీస్ డైరెక్ట్గా దిగాయి సార్. సో మాక్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ 45 days టైంలో అంటే నేను ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. 45 days టైంలో వీళ్ళు ఎన్ని మాక్ టెస్ట్ రాస్తే అంత మంచిది. ఆ మాక్ టెస్ట్లో కూడా ఏంటంటే ఒకవేళ ఒక క్వశ్చన్ కనుక తప్పు పోయినా ఫీల్ అవ్వద్దు. ఎందుకు అతను ఆ తప్పు పెట్టాడని ఆలోచించాలి. అంటే అతను అప్రోచ్ ఎట్లా వెళ్ళడం వల్ల అది తప్పు పోయింది అనేది తెలుసుకోగలిగితే అతను మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోగలుగుతాడు. ఎన్ని పెట్టమంటావు ఎగ్జామ్స్ మార్క్ టెస్ట్లు? ఎన్ని ఎక్కువ మాక్ టెస్ట్ ఎన్ని పెట్టమంటావు? ఎన్ని రోజులు గ్యాప్ ఇవ్వమంటావు? అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ మనకి 3 hours కాబట్టి సార్ పర్ డే వాళ్ళు 3 మాక్ టెస్ట్ రాసినా కూడా తప్పులేదు సార్. మా జనాలు ఏమంటారంటే ఒక టెస్ట్కి 3 రోజులు గ్యాప్ కావాలి, 4 రోజులు గ్యాప్ కావాలంటారు. అట్లా పెట్టుకుంటే 3-4 అవుతాయి. అట్లా నువ్వు నీ స్టైల్లో పెట్టమంటే పెడతాం నేను. అంటే వాళ్ళు అంటే నేను అనేది ఒకటి మీకు అంటే ఇప్పుడు ఇతనితో మాట్లాడుతున్న దానివల్ల కూడా ఇట్లా ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నా నాకు చిన్న ఒక ఆలోచన ఏంటంటే 20 మాక్ టెస్టులు పెడతానండి. ఓకే 20లో ఒక 5 మాక్ టెస్టులు మేము చెప్పే సమయంలో మాత్రమే రాయాలి. రిమైనింగ్ 15 మీ ఇష్టం వచ్చినప్పుడు రాయండి. ఎస్ సార్, డన్. ఇప్పుడే వచ్చింది ఆలోచన. ఇతో మాట్లాడుతున్నా జనరల్గా ఏంటంటే 5 మాక్ టెస్టులు అంటే డే బై డే ఒక 2-3 days గ్యాప్ ఇవ్వాలి. ఈ మైండ్ సెట్ స్టూడెంట్లో ఇట్లా ఉంటుంది, ప్రిపేర్గా ఈ రాయాలి. ప్రిపేర్ కాకుండా ఎందుకు పెడతారు సార్, వేస్ట్ అవుతుంది అని అట్లా అంటుంటారు కదా. నాకు ఎప్పుడు అట్లే ఉండే. అది నాకేమో ఎక్కువ టెస్టులు పెట్టాలనుకుంటా. అవును సార్, నువ్వు అన్న దాంట్లో ఇది మంచి సెట్ అయింది అనుకుంటున్నా. 20 మాక్ టెస్టుల పేపర్లు రెడీ చేస్తా. ఇప్పుడే వచ్చింది, ముందుది కాదు. 20 రెడీ చేస్తా. అందులో 5 మాత్రం మేము పెట్టే సమయానికి రాయాలి. రిమైనింగ్ 15 ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఎప్పుడైనా రాసుకోండి. ఉపయోగపడుతుందా లేదా? డెఫినెట్గా సార్, నీ సలహా ఇవ్వాలి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఆ కాలేజ్కి వెళ్ళట్లేదు. సో దట్ ఏంటంటే మన బ్రెయిన్ కూడా కొద్దిగా రెస్ట్ మోడ్లో ఉంటుంది సార్. ఆ అట్మాస్ఫియర్ అనేది మనకి డెవలప్ అవ్వాలి అంటే మనం ఈ 45 daysలో ఎంత రిగరస్గా హార్డ్ వర్క్ చేయగలిగితే అప్పుడు మన బ్రెయిన్ అంత ట్యూన్ అవుతుంది. లేదు అంటే ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమవుతుంది అంటే మనకు కరెక్ట్ గుర్తురాక ఒక్కొక్కసారి మనకు ఆ ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళలేం. ఎగ్జామ్ మోడ్లోకి వెళ్ళకపోయేసరికి ఏమవుతుందంటే ఆ రోజు పర్ఫామ్ చేయగలిగినంత బెటర్గా పర్ఫామ్ చేయలేము. కొన్నిసార్లు ఏమవుతుందంటే బయటికి వచ్చిన తర్వాత అరే ఈ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలుసు, నేను పెట్టలేకపోయానని ఫీల్ అవ్వద్దు. ఆ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఈ 45 days ఏదైతే ఉందో మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది. ఇంకా చెప్పాలి అంటే ఎగ్జామ్ టైం ఏదైతే ఉంటుందో ఆ టైంలో మీరు టెస్ట్ రాస్తే కనుక మనకి 45 daysలో మన బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది కాబట్టి సార్ ఆ ఎగ్జామ్ డే రోజు మనకి బ్రెయిన్ ట్యూన్ అయి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఆ ఫ్లోలో మనం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాం. ఈ సింపుల్ టైం టేబుల్ వల్ల కూడా మనకు ఒక 2-3 మార్కులు పెరిగే స్కోప్ అయితే డెఫినెట్గా ఉంటుంది సార్. ఇంకోటి మా వాళ్ళకు నువ్వు ఒక మాట కూడా గట్టిగా చెప్పాలి. ఎగ్జామ్ ఇప్పుడు 3 hours ఎగ్జామ్, ఇప్పుడు సాయి మీద టైం ఎగ్జామ్ పెడితే జనరల్గా అంటే లాస్ట్ ఇయర్కి చెప్తున్నా అనాలిసిస్, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. దీన్ని కొద్దిగా మంది అయినా మార్చుకుంటే మంచిది. ఓకే బట్ ఒకటి చెప్తున్నా, ఇది వాళ్ళ నారాజీలో కూర్చొని ఇప్పుడు ఈ విధంగా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను మీకు మాటిస్తున్నా. ఎవ్రీ ఇయర్ జనరల్గా 5 to 8 to 9 టెస్టులు పెట్టేవాళ్ళం. ఈ సంవత్సరం 20 టెస్టులు పెడతాను. ఈ 45 రోజుల్లో స్టార్ట్ చేస్తాను. ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను పేపర్స్ ప్రిపేర్ చేయించడము. సో దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి టెస్ట్కి రాసేటప్పుడు 3 గంటలు టెస్ట్ టైం ఇస్తే 1.5-2 గంటలు రాస్తారు మా వాళ్ళు. పెద్ద అది చాలా తోపు అనమాట. చాలా మిస్టేక్ సార్.
వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్లోనేమో నాకు టైం సరిపోలేదు సార్ అంటాడు బయటికి వచ్చి. అవును సార్. ఇక్కడ గంటన్నర కంప్లీట్ చేస్తాడు, ఆడ పోయి బయట ఎగ్జామ్ అయిపోయినాక నాకు టైం సరిపోలేదు సార్, కష్టం వచ్చింది పేపర్ అంటాడు. వాళ్ళకి గట్టిగా చెప్పు, నేను చెప్తే వినరు జనాలు. అది చాలా పెద్ద బ్లండర్ అవుతుందండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్ టైం 3 hours అన్నప్పుడు ఆ 3 hours దానికి డెడికేటెడ్గా కూర్చోవాలి మనం. లేకపోతే ఏమవుతుంది అంటే ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ మనము 1.5 hourలో కంప్లీట్ చేయగలుగుతామని మిగతాది వదిలేయడము, లేదు అంటే కొన్నిసార్లు క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మనకు దాని మీదనే టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, టైం సరిపోలేదని రావడము, లాస్ట్కి మన టైం మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతాం. సో ఎగ్జామ్ మీరు 1.5 hourలో కంప్లీట్ చేస్తున్నారంటే అట్లా కంప్లీట్ చేసి మిగతా 1.5 hour ఖాళీ కూర్చోకండి. 3 hours టైం తీసుకొని ఒరిజినల్గా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలానే ఈ మాక్ టెస్ట్లో పెట్టండి. మాక్ టెస్ట్ అంటే ఏంటి, మనల్ని మనం ట్రైన్ చేసుకుంటూ వెళ్ళడం. సో ఆ 3 hours అన్నప్పుడు 3 hours మనం ఎగ్జామ్ రాస్తున్నాం మన ఫీల్ తోటే రాయాలి. 1.5 hourలో కంప్లీట్ చేస్తే ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు అదే దాంట్లో ఉండి మీరు మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అనవసరంగా మిస్టేక్స్ చేసుకొని మీకు చేతులారా మార్క్స్ పోగొట్టుకొని ఫీల్ అవ్వకండి, రిగ్రెట్ అవ్వకండి. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ని కూడా చాలామందిని చూశాను, ఆన్ ద డే ఆఫ్ ఈ సెట్ వాళ్ళు చేసిన సిల్లీ మిస్టేక్స్ వల్ల వాళ్ళు సింగిల్ డిజిట్ ర్యాంక్ తెచ్చుకోవాల్సిన వాళ్ళు డబుల్ డిజిట్ ర్యాంక్లో ఉన్నారు సార్. ఒక యూనివర్సిటీని మిస్ అయ్యారు. ఆ యూనివర్సిటీని మిస్ అవ్వడం అనేది మీరు లైఫ్ లాంగ్ మీరు రిగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. గట్టిగా చెప్పు, 45 రోజులు టైం ఉంది, బాగా చదివే వాళ్ళు ఇంకా రిలాక్స్ అవుతా ఉన్నారు. వాళ్ళని రిలాక్స్ లైన్లోకి వచ్చి, ఎందుకంటే 1-2 మార్కులు చిన్న చిన్న మిస్టేకులు చేయడం వల్ల సార్ అన్నాడు కదా, సింగిల్ డిజిట్ నుంచి డబల్కి అయింది, డబల్ నుంచి యూనివర్సిటీ మిస్ అయింది, యూనివర్సిటీ మిస్ అయితే ఎన్నో మిస్ అవుతాం సార్. చెప్పు గట్టి. మంచి కాలేజ్ రావడం అనేది కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇంజనీరింగ్ అనేది మీ లైఫ్లో డిప్లొమా ఎలా అయితే టర్నింగ్ పాయింట్ ఉంటుందో ఇంజనీరింగ్ అనేది కూడా ఇంకొక పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. యూ కెన్ మేక్ ఆర్ యూ కెన్ లూజ్ యువర్ లైఫ్ విత్ ఇంజనీరింగ్. ఎందుకంటే డిప్లొమాలో మీరు చేసిన దానికి ఇంజనీరింగ్లో చేసిన దానికి ఇంకా డిఫరెన్స్ ఉంటుంది. ఇది బేస్, ఆ బేస్ నుంచి మీరు ఎంత డెవలప్ అవుతారు అనేది ఇంజనీరింగ్లో డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు మంచి కాలేజ్లో పడితే ఒక రైట్ పర్సన్ చేతిలో పడ్డట్టే. మంచి కాలేజ్ని మిస్ అయితే కనుక మీకు గైడెన్స్ దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే కొన్నిసార్లు యూనివర్సిటీ కాలేజ్లో కానీ మంచి కాలేజ్లో ఉండే ఫ్యాకల్టీస్ ఎగ్జామ్ పేపర్ సెటర్సే ఉంటారు సార్, లేదంటే ఇంటర్వ్యూ బోర్డ్స్ మెంబర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే నార్మల్ సిలబస్ సబ్జెక్ట్ చెప్పడంతో పాటు ఇవి కూడా గైడ్ చేస్తారు. ఇప్పుడు ఎలాగైతే మీరు మమ్మల్ని గైడ్ చేస్తున్నారో ద సేమ్ వే ఆ కాలేజ్ ఫ్యాకల్టీ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి మంచి పర్సన్స్ గైడెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనము మనం అనుకున్న గోల్ డెఫినెట్గా రీచ్ అవ్వము అనే సమస్య ఉండదు. ఎలాగైతే నేను ఈ సెట్లో వచ్చి సింగిల్ డిజిట్ ర్యాంక్ ఎలా అయితే తెచ్చుకోగలిగానో, ఎలా అయితే నేను 3 years గ్యాప్ తర్వాత కూడా నేను ఒక ఎగ్జామ్ని సింగిల్ డిజిట్గా తెచ్చుకోగలిగానో, అలా వాళ్ళు కూడా తెచ్చుకోగలుగుతారు. వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో డ్రీమ్స్ అనేవి రియాలిటీలోకి చేసుకోగలుగుతారు. లేకపోతే మాత్రం డ్రీమ్స్గానే ఉంటాయి. సో ఫైనల్గా ఏంటంటే మాట వినాలే, ఇబ్బంది పడతారు అంతే కదా. డెఫినెట్లీ చెప్పిన మాట వినాలి. ఇప్పుడు సార్ మాట కావచ్చు, నా మాట కావచ్చు, మీ పేరెంట్స్ మాట కావచ్చు, ఫ్యాకల్టీ మాట కావచ్చు, ఎవరైనా సరే మంచి మాట వినాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, 3 గంటల మాక్ టెస్ట్ మీరు ఏదైతే రాస్తారో మన సాయి మీద డాటిన్ యాప్లో, అది ఫైనల్ ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చొని ఫైనల్ ఎగ్జామినేషన్ రాస్తున్నట్టు ఫీల్ అవ్వండి. మీ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు, ఇంట్లో కాదు, నేను ఎగ్జామినేషన్ సెంటర్లో ఉన్నా, నా చుట్టుముట్టు ఒక 100 మంది రాస్తున్నారు, ఇన్విజిలేటర్ కూడా ఉన్నాడు, అంత సీరియస్గా రాయండి ఎగ్జామ్. రేపు పొద్దున ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు మీ ఇంట్లో వస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది వాళ్ళకే అర్థమవుతుంది. డెఫినెట్లీ ఇప్పుడు టైం నీకు 1.5 hourలో అయిపోయా అంటే అప్పుడు రేపు పొద్దున 3 గంటలు కూడా సరిపోదు. కాబట్టి ఇది ఒక్కటి సార్ కూడా ఇందాక చెప్పిండు కాబట్టి మంచి మాట వినాలి. వింటారు కదా, రైట్. 2022 వాళ్ళు కూడా ఇదే ఫాలో అయితే సరిపోతుంది సార్. సో రైట్, నెక్స్ట్ ఇప్పుడు రేపు పొద్దున తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పడిపోయే ఏఈ పోస్టుల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇది అందరికీ చెప్తున్నా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, బీటెక్ ఫస్ట్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఏఈ ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే మన సాయి మీద .in ద్వారా రేపు పడితే అందరూ ఉరుకులాడతారు. నేను కోచింగ్, నాకు మెటీరియల్ కావాలి, గైడెన్స్ కావాలి, ఇది అని ఫోన్లు చేస్తూ ఉంటారు. పడితే నీకే రావాలంటే నువ్వు ఫస్ట్ ట్రాక్లో నిలబడాలి. నీ ట్రాక్లో నిలబడి నేను చెప్పిన కదా రైట్ పాత్లో నిలబడాలని. ఆ రైట్ పాత్ కొరకి సాయి మీద టీం ఒక డిసిషన్ తీసుకున్నది. ఆ డిసిషన్ ఏంటంటే ఆల్రెడీ మీకు ఒక ఫ్రీ కోర్సు రిలీజ్ చేస్తాం. ఆర్సీసీ అండ్ హైడ్రాలిక్స్ 2 సబ్జెక్టులు ఏఈకి ఎట్లా ప్రిపేర్ కావాలి ఆ లెవెల్లో. అంటే చాలా సిస్టమేటిక్గా ఒక 2 days గ్యాప్ ఇస్తూ, లేకపోతే 1 day గ్యాప్ ఇస్తూ, ఆర్సీసీలో 12 చాప్టర్లు ఉంటే చాప్టర్ వైజ్గా డే బై డే వీడియో లెక్చర్స్ రిలీజ్ చేయడం. చాప్టర్ బై చాప్టర్ మొత్తం ఒకటేసారి పెడతలే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. చాప్టర్ బై చాప్టర్ పెడతా, వీడియోస్ పెడతా, బిట్స్ అండ్ బైట్స్ పెడతా, ప్రాక్టీస్ బిట్స్ పెడతా, సెల్ఫ్ టెస్ట్ పెడతా, ఆన్లైన్ టెస్ట్ పెడతా. ఇప్పటికీ రిజిస్టర్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే రిజిస్టర్ చేసుకోండి ఇమ్మీడియట్గా. ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకున్న వాడే ధన్యుడు, గొప్పవాడు.
అంతేగాని అవకాశం కొరకు వేచి చూస్తున్నా అని అంటే అదంతా ఉత్తమాట. అవకాశం వచ్చినప్పుడు నేను సక్సెస్ కావాలంటే ఈరోజు నువ్వు పని చేయాలి. నువ్వు పని చేయకుండా నేను ఇంకా అవకాశాల కొరకు చూస్తున్నానంటే అది ఉత్తమాట. అది పని చేసుకుంటూ పోండి, అవకాశాలు అవే వస్తాయి. కాబట్టి ఇది ఈ యొక్క రిజిస్ట్రేషన్ డేట్ ఇంకా ఉంది ఈరోజు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇంకా ఎప్పటికైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటారో చేయండి. లేదంటే కింద స్క్రోలింగ్ నా నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు చెప్తాను. రైట్, ఇప్పుడు ఒక ఏఈకి అసలు ఏం సిలబస్ ఉంటుంది, ఎస్ సార్, ఎట్లా ప్రిపేర్ కావాలి ఏఈ ఆస్పిరెంట్. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ జాబ్ అంటే 56,000 జీతం, ఎస్ సార్, 56 అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డిప్లొమాలంతా. ఎస్ సార్, 56 అంటే వాళ్ళ ఫ్యామిలీ కాదు, ఇంకో ఫ్యామిలీ కూడా కాపాడగలుగుతారు వాళ్ళు. అవును సార్. వాళ్ళ కరెక్ట్ పాత్లో ఒక ఎట్లా అనేది ఒక నీ మాటల్లో సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ ఒకసారి. ఇంకొకటి నా చిన్న రిక్వెస్ట్, ఈరోజు నువ్వు పిలిస్తేనే వచ్చినావు, చాలా సంతోషం. నాకు ఈ ఇంటర్వ్యూ సరిపోదు. ఓకేనా? ఏఈ ఆస్పిరెంట్స్కి మొత్తం టోటల్ అనాలిసిస్, సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్, ఆర్సీసీ దానిపైన ఒక రోజు ఒక వీడియో, హైడ్రాలిక్స్ ఒక వీడియో, ఇట్లా నువ్వు అంటే ఒక రోజు వచ్చి ఆయన తీస్తే ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్గా నేను రిలీజ్ చేసుకుంటా, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది డెఫినెట్లీ. ఎందుకంటే ప్రస్తుతము సాఫ్ట్వేర్ విషయంలో కూడా నాకు తెలిసి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల కంటే ఎక్కువ ఏం జీతాలు ఇస్తలేరు. ఉన్నాయా అట్లా ఏమన్నా? లేదు సార్, ఇనిషియల్ లెవెల్ చాలా ఉన్నా కూడా ఏదో యూనివర్సిటీ ఏదన్నా టాప్ కాలేజీలో 2-3 కాలేజీలు, అందులో కూడా కొద్ది మందికి అందరు కూడా పరిస్థితి ఏంటంటే 20,000కు 30,000 కాంప్రమైజ్ అయ్యి సాఫ్ట్వేర్ జాబులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది బేస్ లేక, ఇక్కడ చేతగాక, ఇక్కడ గైడెన్స్ దొరకాక, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ పరిస్థితి మీకు రాణించుకోకండి. తెలుసుకుంటున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచైనా కరెక్ట్గా బేస్ చేసుకోండి. ఓకే, ఏఈ ఆస్పిరెంట్స్కి ఎస్ సార్, ఏఈ ఆస్పిరెంట్స్కి ఫస్ట్ సిలబస్ చూసుకుంటే అండి, జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ 2 డిఫరెన్స్ ఉంటుంది మనకు. 2 పేపర్లు ఉన్నాయి. 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ నాన్ టెక్నికల్ 150 ఫస్ట్ పేపర్ నాన్ టెక్నికల్ 150 మార్క్స్, నెక్స్ట్ టెక్నికల్ 150 మార్క్స్. ఈ ఫస్ట్ పేపర్ ముందు కండక్ట్ చేస్తాడా? ఫస్ట్ పేపర్ ముందు ఉంటుంది. ఏదంటే జనరల్ స్టడీస్ ఫస్ట్ ఉంటుంది. అట్లా అంటే డే బై డే అయినా లేకపోతే ఒకటే డే రోజు 2 పేపర్స్ 2 పేపర్స్ చేశారు మీకు? 2 ఉంటాయి. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్. మార్నింగ్ ఏం జరిగింది? మార్నింగ్ జనరల్ స్టడీస్ అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి టెక్నికల్. ఓకే. సో మాక్ టెస్ట్ రాస్తుంటే ఇప్పుడు ఇది ఒకటే రోజు 2 ఎగ్జామ్స్ రాయాలంటే మనం అంత మెంటల్గా రెడీ అయి ఉండం సార్. సో మాక్ టెస్ట్ రాస్తుంటే ఏమవుతుందంటే మనం ఆ ట్యూన్ అయి ఉంటాం కాబట్టి ఒక రోజులో మనం 2 టెస్ట్ రాయగలిగితే కనుక ఇది మంచి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు జనరల్ స్టడీస్ ఏంటంటే నేనైతే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అయ్యాను సార్. ఎందుకు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఫాలో అయ్యానంటే నేను అప్పుడు ఉన్నది ఫైనల్ ఇయర్లో, సో గైడెన్స్ కావాలి. సో మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏదైతే జనరల్ స్టడీస్ ఇవి ఉన్నాయో అది వెల్ ఎనఫ్, అది సరిపోతుంది. సో దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్ పెట్టే టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో నేను అవి రిగరస్గా ఫాలో అయ్యాను. ఫాలో అవుతూ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఆల్రెడీ అప్పుడు నేను ఇంజనీరింగ్లోనే ఉన్నాను. అండ్ ఈ సెట్లో కూడా నేను ఆల్రెడీ మన స్టాండర్డ్ బుక్స్ లైక్ రంగాచారి కావచ్చు, అగోర్ పబ్లికేషన్స్ కావచ్చు, లక్ష్మీ పబ్లికేషన్స్, ఇలాంటి స్టాండర్డ్ బుక్స్లో కూడా ఫాలో అవుతూ అండ్ కంటిన్యూస్గా అప్పుడు మీతో టచ్లో ఉండి కూడా గైడెన్స్ తీసుకున్నాను. కాబట్టి ఇంజనీరింగ్ నాకు అంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు అన్ని పనులు నేను చేసేస్తున్నా, వాళ్ళు ఏం పుట్టుకోవాల్సిన పని లేదు, మేము చేయాల్సిన పని అంతా లేదు, ఇచ్చింది తీసుకొని కరెక్ట్గా ప్రిపేర్ అవుతూ మీరు పెట్టిన మాక్ టెస్ట్లు ఎప్పటికప్పుడు చేస్తూ మీతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మా వీక్నెస్ మా స్ట్రెంత్ అనేది మాకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి మా పాత క్లియర్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయగలుగుతాం. అది పెద్ద హార్డ్ వర్క్ కాదు, కానీ హార్డ్ వర్క్ చేసేదంతా మీరు. ఎందుకంటే ఇవన్నీ క్యూములేట్ చేసి మిస్టేక్స్ లేకుండా మాకు గైడెన్స్ ఇస్తూ మెటీరియల్ తయారు చేస్తూ ఇదంతా డిఫరెంట్ నుంచి గ్యాదర్ చేయడం అనేది అంత ఈజీ కూడా కాదు సార్. ఎందుకంటే కష్టపడాలి. ఎందుకంటే ఈ సెట్ అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది, ప్రతి సంవత్సరం మాకు అదొక అలవాటు అయింది. పొద్దున్న లేస్తే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, అట్లా అలవాటు అయిపోయింది. కానీ ఈ జాబ్ అనేది ఒక్కడికే కాదు, లైఫ్ వాళ్ళ కుటుంబం మొత్తం నిలబెడుతుంది. వాడు నిలబడడం వల్ల కుటుంబంలో ఉన్న రిలేటివ్స్ కూడా కంపల్సరీగా తను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. డెఫినెట్లీ ఆ ఏరియాలో కూడా, ఆ ఊర్లో కూడా తెలియకుండానే కొద్దిగా డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్ సార్, అవునా కదా? ఎస్ సార్. అతను చెప్పకపోవచ్చు ఇలా చదువు అలా చదువు, నేను అయినా ఇది చదివిన ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎందుకంటే అతను ఏ కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యిండు, ఎట్లా ఫాలో, ఇంకా స్టెప్ బై స్టెప్ అన్ని దొరికిపోతాయి. అంటే 100% మీ కొరకి గుర్తుపెట్టుకోండి. జాబ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సాయి మీద టీం మొత్తం టోటల్గా కష్టపడడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ కోర్స్ కూడా రిలీజ్ చేశాము. ఇప్పటికీ కూడా రిజిస్టర్ కాని వాళ్ళంతా ఈరోజంతా రిజిస్టర్ అవ్వండి ఇమ్మీడియట్గా. సో సార్ హెల్ప్ కూడా తీసుకొని నేను ఆయనని నేను ఏం చేస్తానో ఎట్లా ఆడుకుంటానో నా ఇష్టం, అది నేను చేసుకుంటా. కానీ కంపల్సరీగా నేను రిక్వెస్ట్ చేసో ఏదో విధంగా ముందే ఉన్నాడు కాబట్టి అడుగుతున్నా, సబ్జెక్ట్ వైజ్గా గైడెన్స్ ఇప్పిస్తా. ఓకే, ప్రతి సబ్జెక్ట్ వైజ్గా గైడెన్స్ ఇప్పిస్తా. అదేవిధంగా మనకు వీడియో లెక్చర్స్ చూసినాక డౌట్స్ రావడానికి కూడా ఒక Q&A అని ఒకటి పెట్టినాం వాట్సాప్ గ్రూప్. వాళ్ళు ఎగ్జామ్ అంటే వీడియో లెక్చర్స్ అన్ని వాచ్ చేస్తారు. ఓకే సార్. వాచ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ పేపర్లు ఉంటే ప్రాక్టీస్ చేస్తారు. ఓకే సార్. తర్వాత బిట్స్ అండ్ బైట్స్ అని డిఫరెంట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఏఈ బిట్స్ అన్ని కలెక్ట్ చేసి ఆ బిట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నా. ఎస్ సార్.
దాని తర్వాత వచ్చేసి ఒక సెల్ఫ్ టెస్ట్ పెడుతున్నా, ఓకే సార్. దాని తర్వాత ఒక ఆన్లైన్ టెస్ట్ పెడుతున్నా. ఇది 2 రోజుల్లో జరగాలి ఈ పనులన్నీ. ఆ 2 రోజులు చేసిన దాంట్లో వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే, లేకపోతే పేపర్లో మిస్టేక్స్ ఉంటే, డౌట్స్ ఉంటే Q&D, క్వరీస్ అండ్ డౌట్స్ అని ఒక గ్రూప్ పెట్టా. దాంట్లో వాళ్ళు పోస్ట్ చేయాలి. మిగతా ఏం డైలాగులు ఉండకూడదా, ఓన్లీ దాంట్లో ఉండాలి. దానికి కొద్దిగా మీ సహకారం కూడా డెఫినెట్లీ ఉంటే, ఎందుకంటే దాంట్లో నిన్ను కూడా ఒక మెంబర్గా, గ్రూప్ మెంబర్గా పెడతా, తిట్టుకోకుండా. అయ్యో, దాంట్లో కొద్దిగా రెస్పాన్స్ నేను డైరెక్ట్గా అడుగుతున్నామా, ఆ Q&Dలో నాగరాజ్ సార్ని కూడా నేను యాడ్ చేస్తాను. మీకు మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు కాదు, సార్ నాగరాజ్ సార్ నాకు రాత్రిపూట డౌట్ వస్తే నాగరాజ్ సార్ అని అవ్వకూడదు. అట్లా నేను ఏదైతే ఆన్లైన్ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీకు 24 hours టైం ఇస్తాం. ఆ 24 hoursలో మీకు ఏం వచ్చినా కూడా పోస్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కాల్ చేస్తే వేరే పనులు డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి దాంట్లో పోస్ట్ చేస్తే 1 day మీరు చేసిన పోస్టులను తీసుకొని ఒక 24 hoursలో మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాం. ఇదొక హెల్ప్. తప్పకుండా సార్, ఓకేనా? డెఫినెట్గా. అంటే నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ఇప్పుడు సాయంత్రం నువ్వు చూసిన మా పరిస్థితి ఏంది, మేమేంది అనేది తెలిసింది. ఫైనాన్షియల్ కానీ మా లేకపోతే టోటల్గా మా యొక్క స్టేటస్ కానీ, లేకపోతే మాకున్న రెస్పెక్ట్ కానీ అన్నీ ఆ దేవుడే. దీంట్లో ఏంటంటే నా కోరిక ఏంటంటే, ఏ జాబ్ అయినా సరే పడినప్పుడు నేను సీరియస్గా డెడికేట్ అయ్యి పని చేయాలనుకుంటాను. ఎందుకంటే చెప్పిన మళ్ళీ ఒక్క ఫ్యామిలీలో ఒక్కటి బాగుంటే మన వెనకాల ఒక 10 మందిని అడగడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్, డెఫినెట్లీ సార్. మీలాంటి వాళ్ళు కొద్దిగా దీంట్లో కూడా మీ పాత్ర కూడా ఉంటే తప్పకుండా సార్, తప్పకుండా సార్. రైట్. సో మై డియర్ స్టూడెంట్స్, చివరగా నాగరాజు మాటల్లో ఒక్కసారి ఓవరాల్గా ఏ ఆస్పిరెంట్స్ అందరికీ 2 మాటల్లో జాగ్రత్తగా వినండి. వాళ్ళకి అంటే ఎట్లా ప్లాన్ చేసుకోమంటావు ఒక్కసారి? ఓకే. సో సార్, ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు మీరు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో అది చాలా మంచి ఇనిషియేటివ్ సార్. ఎందుకు మంచి ఇనిషియేటివ్ అంటున్నానంటే, నోటిఫికేషన్ పడ్డప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక కేటగిరీ ఉంటారు. అంతకంటే ముందే ఏదైతే హెడ్ నోటిఫికేషన్ డెఫినెట్లీ వస్తుంది, రాదనే సమస్య లేదు. సో వస్తుంది కాబట్టి హెడ్ మనం ముందే ప్రిపేర్ అవుతాం కాబట్టి ఒక స్ట్రీమ్ లైన్ అయి ఉంటాం. స్ట్రీమ్ లైన్ అయి ఉన్నప్పుడు మనము నోటిఫికేషన్ పడ్డ తర్వాత మనం ఒక లెవెల్కి వచ్చి ఉంటాం కాబట్టి అక్కడ నుంచి చాలా పికప్ అనేది ఎక్కువైపోతుంది. మనం పికప్ ఎక్కువై నెంబర్ ఆఫ్ రివిజన్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఇది కానీ బాగా రెడీ అవ్వగలుగుతాం. సో ఫస్ట్ ఏంటంటే, సిలబస్ ముందు పెట్టుకొని, సిలబస్లో ఇంజనీరింగ్ ఏముంది, జనరల్ స్టడీస్ ఏముంది అది పెట్టుకొని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ షెడ్యూల్ని రిగరస్గా ఫాలో అవుతూ, దాని ప్రకారం మాక్ సిరీస్ రాస్తూ, మాక్ టెస్ట్లు రాస్తూ, మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో వాటిని అనలైజ్ చేసుకోండి. జనరల్ స్టడీస్కి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే, జనరల్ స్టడీస్లో ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ తప్పు పెట్టారు. జనరల్ స్టడీస్ ఎవరము ఫుల్ స్కోర్ చేయలేము. అయితే ఆ జనరల్ స్టడీస్లో 4 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ 4 డిఫరెంట్ ఆప్షన్స్కి కూడా ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క క్వశ్చన్ తయారవుతూ ఉంటుంది. సో అలా మీరు 4 డిఫరెంట్ ఆప్షన్స్కి క్వశ్చన్స్ తయారు చేసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఒకదానికి 4 అవుతాయి. మేబీ ఆ ఆప్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ తయారై ఉండొచ్చు. ఎందుకంటే టెస్ట్ సిరీస్లో ఉండే క్వశ్చన్స్ స్టాండర్డ్ క్వశ్చన్స్ లాగా ఉంటాయి. డెఫినెట్లీ దీంట్లో నుంచే కొద్ది రిజంబ్లెన్స్ అనేది మనకి ఎగ్జామ్లో ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే 80% రిజంబ్లెన్స్ ఉంటుంది, కొన్నిసార్లు 60 ఉంటుంది. బట్ మినిమం 40 to 50% అయితే డెఫినెట్గా రిజంబ్లెన్స్ అయితే ఉంటుంది సార్. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మిగతాది ఏంటి అంటే, మనకి ఇక్కడ ఒక పాత్ అనేది ఉంటుంది కాబట్టి దాని నుంచి క్యాండిడేట్ కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. మన ఎఫర్ట్స్ ఎంతైతే, ఇన్స్టిట్యూట్ ఎఫర్ట్స్ ఎంతైతే ఉంటాయో క్యాండిడేట్ ఎఫర్ట్స్ కూడా అంతే ఉండాలి. అంత ఉంటే ఏమవుతుందంటే ఇంకా కొద్దిగా పుషప్ అయ్యి కొద్దిగా బెటర్ ర్యాంక్ తెచ్చుకోగలుగుతారు. ఒకవేళ ఒకటే పోస్ట్ ఉన్నా సరే, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను, ఎందుకంటే ఆర్డబ్ల్యూఎస్ నేను 2012లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను సార్. డిప్లొమా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. ఆర్డబ్ల్యూఎస్ అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఆర్డబ్ల్యూఎస్ అంటే రూరల్ వాటర్ సప్లై. రూరల్ వాటర్ సప్లైలో 80 పోస్టులు పడ్డాయి. నేను అప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాను స్టార్టింగ్. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో పడింది. మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా. సో ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వేరు, నా లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వేరు. సాధించగలుగుతానా అనే ఒక డౌట్ ఉండేది. బట్ ఏంటంటే ఈ సెట్ అండ్ మీరు పెట్టే టెస్ట్ సిరీస్ ఈ కాన్ఫిడెన్స్ వల్ల అప్లై చేశాను, రాశాను, వచ్చింది పోస్టింగ్ కూడా వచ్చింది. బట్ ఏంటంటే కాలేజ్ కన్స్టెంట్స్ వల్ల జాయిన్ అవ్వలేకపోయాను. ఫ్యాకల్టీ ఓన్లీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అయితే బెటర్ అన్నట్టు అనేసరికి జాయిన్ అవ్వలేకపోయాను. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇస్రోలో కూడా వచ్చింది. ఇస్రో గట్టిగా చెప్పు. మా వాళ్ళు అంతా సివిల్లో లేవనంటే ఇవే అనుకుంటుంటారు. ఇస్రో డిఆర్డిఓలో కూడా పోస్టులు ఉన్నాయి. ఇస్రో డిఆర్డిఓలో పోస్టులు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే 2012లోనే ఆర్డబ్ల్యూఎస్ కంటే ముందే ఇస్రోలో వలైమలాలో నాకు సైంటిఫిక్ అసిస్టెంట్గా పోస్ట్ వచ్చింది. సైంటిఫిక్ అసిస్టెంట్గా ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే పోస్ట్ ఉంటే దానికి నేను సెలెక్ట్ అయ్యాను. వెరీ గుడ్. సెలెక్ట్ అయ్యాను. షార్ట్ లిస్ట్ అయ్యింది కూడా ఉంది నా దగ్గర. అంటే ఒక్కటే పోస్ట్? ఎస్, సింగిల్ పోస్ట్. 2 candidates ని షార్ట్ లిస్ట్ చేశారు ఫర్ ఇంటర్వ్యూ. దాంట్లో నేను ఒక్కడిని. ఎంతమంది రాశారు? ఆల్ ఇండియా లెవెల్లో. ఎంతమంది రాశారు? కౌంట్ తెలియదు సార్. ఆల్ ఇండియా లెవెల్ అన్నప్పుడు చాలా ఎక్కువనే ఉంటుంది సార్. సో తెలంగాణ ఈఈలో ఫస్ట్ ర్యాంకు, తర్వాత ఇస్రోలో ఆల్ ఓవర్ ఇండియాలో
ఒక పోస్ట్ ఉంటే ఆ పోస్ట్ ఇదే షార్ట్ లిస్ట్ అయ్యింది. వెరీ గుడ్. అదే సార్. అంటే మీరు ఏం చేయండి అంటే జనరల్ స్టడీస్ సపరేట్ సెగ్మెంట్, ఇంజనీరింగ్ సపరేట్ సెగ్మెంట్ పెట్టుకొని ఆ డేలో ఒక స్కెడ్యూల్ లాగా వేసుకోండి. ఆ స్కెడ్యూల్ ఎలా ఉండాలంటే మీరు ఇన్స్టిట్యూట్లో తీసుకునే కోచింగ్ స్కెడ్యూల్కి మ్యాచ్ అవుతూ ఉండాలి. అంటే మీరు ఇక్కడ జనరల్ స్టడీస్ చెప్తే దానికి సంబంధించింది అక్కడ చెప్పింది మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాయడం. నెక్స్ట్ ఇంజనీరింగ్ చెప్తే ఇంజనీరింగ్ది మళ్ళీ టెస్ట్ సిరీస్ రాయడం. ఈ సెట్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయి లైక్ రంగాచారి కావచ్చు, లేదంటే ఈ సెట్ మెటీరియల్ కావచ్చు. మా వాళ్ళు నేను ఒక ఎగ్జామ్ పెడుతుంటే ఇంకోటి ప్రిపేర్ అవుతూ ఉంటాను. అది తప్పు సార్. వాళ్ళు గట్టిగా చెప్పు. ఎందుకంటే సార్ నేను ఒకటి ప్రిపేర్ అవుతున్నా సార్, నేను వేరే మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నా సార్ ఎంపీసీ, లేకపోతే నేను ఇంజనీరింగ్ ప్రిపేర్ అవుతున్నా సార్ అంటుంటారు అనమాట. నువ్వు ఇది రాస్తూ నువ్వు సొంతంగా చేసుకో. ఎస్ సార్, గట్టిగా డెఫినెట్లీ. ఏంటంటే జనరల్గా నాకు కూడా డిప్లొమాలో ఉన్నప్పుడు ఒక సైకాలజీ ఎలా ఉండేదంటే ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఒక ఎగ్జామ్ రాస్తే బెటర్ అనే సైకాలజీ కామన్గా ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది ఏంటంటే అట్లా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈవెన్ ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు కూడా ఏదైతే మన మెయిన్ ఎగ్జామ్ ఉంటుందో దానికి కూడా మనం ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఉండము. సో ఎక్కడో చోట కట్ ఆఫ్ అనేది పెట్టుకోవాలి. మనం కట్ ఆఫ్ పెట్టుకొని ఎంతవరకు ప్రిపేర్ అయ్యామో ఆ ప్రిపేర్ అయిన వాటిని ఎంత ఎఫెక్టివ్గా చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. అల్టిమేట్లీ టాపర్ అనేవాడు ఏంటంటే అతను ఎంత ఎఫెక్టివ్గా తనకు తెలిసింది అప్లై చేస్తున్నాడు అని దాన్ని బట్టి అతని స్కోర్ డిసైడ్ అయి ఉంటుంది. అంతేకాని నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యావా లేకుంటే సగం ప్రిపేర్ అయ్యావా అనేది అక్కడ తెలియదు మనకు. సో మన మార్క్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి మనం ఎంత అప్లై చేస్తున్నాం అనేది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఇంపార్టెంట్. సో పాయింట్ ఆఫ్ అప్లికేషన్ ఇంపార్టెంట్ కాబట్టి మనం ప్రిపేర్ అయినా అవ్వకుండా మనం టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి సార్ డెఫినెట్గా. నేను అది ప్రిపేర్ అవ్వలేదు తర్వాత రాస్తానని ఇట్లా చాలామంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఇది ఆస్పిరెంట్స్ చేసే మేజర్ మిస్టేక్ ఇది. పోస్ట్పోన్ చేయకుండా ఈ రోజు ఉన్న టెస్ట్ సిరీస్ ఉంటే ఈ రోజు మీరు డెఫినెట్గా రాయండి. మీరు చదివినా చదవకపోయినా రాయండి. ఏంటంటే మీకు ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో ఆ నాలెడ్జ్ తోటి మీరు అటెంప్ట్ చేస్తే మీకు ఆల్రెడీ ప్రీవియస్ నాలెడ్జ్ తోటి మీరు ఎన్ని చేయగలిగారు అండ్ ప్రిపేర్ అయితే ఇంకెంత చేయగలుగుతారు అనేది మీకు ఒక ట్రూ సెన్స్ అనేది దొరుకుతుంది. అలా కాకుండా మీరు పోస్ట్పోన్ చేస్తూ వెళ్తే లాస్ట్కి వెళ్ళేసరికి నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎక్కువ అయిపోతాయి. ఏ టెస్ట్ కూడా కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా మనం చేయలేము. లాస్ట్కి ఏమో ఇన్ని ఎఫర్ట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. మీరు పెట్టిన ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి, మా ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అవుతాయి. అది అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది సార్. ఐ విల్ నెవర్ సజెస్ట్ దట్. అదైతే నేను సజెస్ట్ చేయను. ఇట్లా మీరు ఇంజనీరింగ్ జనరల్ స్టడీస్ పెట్టుకొని టెస్ట్ సిరీస్ ఫాలో అవుతూ రిగరస్గా చేస్తే ఇది సింపుల్ అండి. ఏ ఎగ్జామ్ అయినా సార్ ఒక ప్యాటర్న్ పట్టుకొని ఒక ఇన్స్టిట్యూట్ ఒక మెటీరియల్ కానీ ఒకటి ఇది తీసుకొని గైడెన్స్ తీసుకొని ప్రిపేర్ అయితే ఏ ఎగ్జామ్ అయినా కూడా ఈజీగా మనం అంటే ఇప్పుడు నేను మాట్లాడియొచ్చు మొత్తం టోటల్ ఏ సిలబస్ గురించి ప్రతి దాని గురించి. బట్ ఇంకోటి ఏంటంటే వైట్ బోర్డ్ మీద మీకు చేసి చెప్పుకుంటూ పోతే కరెక్ట్గా యూటిలైజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను నా చిన్న రిక్వెస్ట్ తప్పకుండా ఇప్పుడే అడుగుతున్నా, అందరి ముందర అడుగుతున్నా. తప్పకుండా సార్. సబ్జెక్ట్ వైజ్ డెఫినెట్లీ సబ్జెక్ట్ వైజ్ డెఫినెట్లీ కావాలి. అది ఏంటంటే డిప్లొమా సెకండ్ ఇయర్ ఒకటి స్టార్ట్ చేయాలి ఇప్పుడే. వాటి ప్రిపరేషన్ నీ వీడియో ద్వారా ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి వాడు. అంటే ఇస్రోలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేస్తే అందులో ఫైనల్ నీకు. ఏఈలో ఫస్ట్, డిప్లొమా సెకండ్ ఇయర్లో జాబ్ కొట్టినావు. ఇంకొకటి నాకు తెలిసి నువ్వు ఇంజనీరింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఒకసారి ఇక్కడ ఐఐటి ఐఐటి మద్రాస్ అండ్ అది కాకుండా కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఎన్ఐటి వరంగల్, జేఎన్టీయూ హైదరాబాద్, ఓయూ ఒక ఇంటర్న్షిప్ చేసావు కదా పూల్ క్యాంపస్లో ఉంటే స్టెర్లైట్ టెక్నాలజీస్ అని స్ట్రక్చర్స్ డిజైనింగ్ దాంట్లో ఢిల్లీకి సెలెక్ట్ అయ్యాను. అంటే ఎన్ఐటి వరంగల్ స్టూడెంట్స్ కంపీట్ అయ్యారు, జేఎన్టీయూ హైదరాబాద్ స్టూడెంట్స్, ఓయూ స్టూడెంట్స్. అందులో సివిల్ ఇంజనీరింగ్ నుంచి నేను ఒకరిని, మొత్తం టోటల్ 2 మెంబర్స్నే తీసుకున్నారు అవుట్ ఆఫ్ 300 స్టూడెంట్స్. ఆ 300లో నేను ఒకరిని, నేను ఫస్ట్లో ఉన్నాను. సెకండ్ ఎన్ఐటి వరంగల్ ఒక అమ్మాయి సెకండ్ వచ్చింది. సో నేను ఫస్ట్ ఉన్నాను అండ్ ఆ అమ్మాయి సెకండ్. మా ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. పెయిడ్ ఇంటర్న్షిప్, అది కూడా ఇంటర్న్షిప్ పెయిడ్ ఢిల్లీలో 25,000. అంటే నార్మల్గా మనకు ఒక 25,000 ఇస్తారు మీకు. ఎస్, నాకే 25,000 ఇస్తారు, ఆఫర్ చేశారు అప్పుడు. అంటే యాక్చువల్గా ఆ ఇంటర్వ్యూ కూడా ఏంటంటే సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. ఎక్కడైనా సరే బేసిక్స్ అడుగుతారు సార్. ఆ బేసిక్స్ అనేవి మనకు బేస్ లెవెల్లో స్ట్రాంగ్గా పడి ఉంటే బేసిక్స్ అనేవి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. వాళ్ళు ఏంటంటే బేసిక్స్ వస్తే కనుక ఆ పర్సన్ తోటి ఎన్ని కాంప్లెక్స్ వర్క్స్ అనేది చేయించుకోవచ్చు. బేసిక్స్ రానోడితోటి నేను కాంప్లెక్స్ వర్క్స్ చేయించుకోలేనని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది సార్. దట్ ఈస్ గుడ్ పాయింట్. సో మై డియర్ స్టూడెంట్స్, అంటే ఇంకా మాట్లాడుతుంటే ఎంతైనా మాట్లాడగలుగుతాం చెప్తాడు నారాజ్ సార్ కూడా. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇంతసేపు మాట్లాడుతున్న దానిలో ఆయన ముఖంలో మీకు అర్థమైపోతుంది ఆ సిస్టమేటిక్ ఒబీడియన్స్, కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఎంత పెట్టి ఉంటే, ఆ బేస్ ఎంత వేసుకొని ఉంటే ఇవాళ అలా మాట్లాడగలుగుతున్నాడు, అన్ని సక్సెస్ అయ్యాడు. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉన్నా కూడా చాలా సిస్టమేటిక్గా ఉండండి, మంచి ఎన్విరాన్మెంట్లో తిరగండి, మంచి వాళ్ళతో మాట్లాడండి, మంచి వాళ్ళ మాటలు నేర్చుకోండి, మంచిగా ఉండండి.
అదే మీకు శ్రీరామ రక్ష, అదే మిమ్మల్ని కాపాడుతుంది, అదే మీకు దారి చూపిస్తుంది, అదే మీ విజయానికి కూడా తోడవుతుంది. దేనికి భయపడకండి, దేనికి భయపడకండి. 1,00,000 కష్టాలు రాని, 1,000,000 సార్లు గుండె వగలని, కాలయముడే దిగి వచ్చి నీ ముందర నిలబడినా కూడా అదరకు, బెదరకు, చెదరకు. నీ వద్ద ఒక భయంకరమైన ఆయుధం ఏంటంటే ఆత్మవిశ్వాసం. అంతకు మించి మీ పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్, అంతకు మించి మీ యొక్క సంకల్ప బలం నీ దగ్గర ఉండాలి. నేను చెయ్యాలి, నాకు ఇది కావాలి అనే ఒక ఆకలి ఉండాలి. డెఫినెట్గా సక్సెస్ అవుతాను. ఓకే, సో మరికొన్ని వీడియోలతో రెగ్యులర్గా నేను ఇప్పుడే ప్రామిస్ చేస్తున్నాను మీకు. ఓకే, ఇది నేను ఒక ఏఈకో ఒక ఈసెట్కో కాదు, ఒక ఇంజనీర్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ సార్ని ఇక్కడ కూర్చోబెట్టిన. అదే సార్తో నేను ఏదో విధంగా రిక్వెస్ట్ చేసి డెఫినెట్గా ప్రతి సబ్జెక్ట్కి మీకు గైడెన్స్ వీడియో తీపిస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలో వైట్ బోర్డ్ మీద సబ్జెక్ట్ సిలబస్ మొత్తం రాసి దేంట్లో ఎన్ని మార్కులు వస్తాయి, దేనికి ఏ బుక్కులు వాడాలి సార్తో తీపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంకా ఇంతకంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఓకే, రైట్. I wish you all the best. Thank you very much, Nagaraja. Thank you, sir. Thanks.